ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. ఇప్పుడు మూడవ మాటను మనం ధ్యానం చేసుకోవాలి. ఏంటి మూడవ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉండగా రక్తసిక్తమైన ఆ దేహంతో చుట్టూ కలి చూశారు. ఆయన చూసినప్పుడు ఆయనను కన్న తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు ఇద్దరు కనిపించారు. కనిపించిన వెంటనే ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇక శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఈ మాటనే క్రైస్తవ ప్రపంచం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాటగా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు మనం ఆ విషయాన్ని ధ్యానం చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలండి. ఈ 2 వచనాలలో ఉన్న మాటను సిలువలో పలికిన మూడవ మాటగా ధ్యానం చేసుకుంటారు. ఇక్కడ ఏముంది అంటే, మరియమ్మ గారిని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఇక ధ్యానం చేసుకుందాం. ఈ మాటలో ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. ఏంటండి? 3 విషయాలు. అవేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్న తల్లిని కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలిచారా? పిలిస్తే ఏ సందర్భంలో పిలిచారు అనేది ఒక విషయం తెలుసుకోవాలి. ఇక 2, తన తల్లిని ఏ సందర్భాలలో అమ్మ అని పిలిచారు, ఆ పిలిచినప్పుడు ఆయన ఉన్న స్థితి ఏంటి, ఇది 2వ అంశంగా నేర్చుకోవాలి. ఇక 3, ఆమె తల్లిని అంటే ఆయన తల్లిని లేక మరియమ్మ గారిని శిష్యునికి అప్పగించడానికి కారణం ఏంటి? అర్థమైందా? 3వ మాటలో 3 అంశాలు నేర్చుకోవాలి. వాస్తవంగా ఇది లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నప్పుడు 7 భాగాలు మాట్లాడుకున్నాం. కానీ 7 భాగాలని ఈరోజు ఒక భాగంగానే మాట్లాడుకోవాలి. మీరందరూ జాగ్రత్తగా వింటే విషయం మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే అంశంలో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒక మాటలోనే 3 విషయాలు ఉన్నాయి. 1, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని అమ్మ అని పిలిచారు. 2, వాళ్ళ అమ్మగారిని పిలిచేటప్పుడు ఏ సందర్భంలో పిలిచారు, పిలిచినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది, ఏ ఉద్దేశంతో పిలిచారు. 3, శిష్యునికే ఎందుకు అప్పగించారు. ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని అమ్మ అని పిలిచారో చూస్తూ వద్దాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేయాలి అని తీర్పు జరిగిన తర్వాత శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఆ సిలువలో 3 గంటల వరకు ఉన్నారాయన. 3 గంటలకు మరణించారు. మరణించే లోపు పలికిన మాటలే 7 మాటలుగా మాట్లాడుకుంటున్నాం మనం. ఒక్కొక్క మాట పలుకుతున్నప్పుడు జనరల్గా క్రైస్తవులకి ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినవే అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే రోజు ఇవన్నీ మాట్లాడుకుంటాం కనుక. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా అవే మాట్లాడుకుంటున్నాము అంటే ఏదో ఒక విషయాన్ని దేవుడు తప్పకుండా తెలియచేస్తున్నారనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకేనా? ముందుగా ఆయన ఎవరెవరిని అమ్మ అని పిలిచారో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 21 నుండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకుని 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. 3.5 సంవత్సరాల ప్రకటనలో అనేక మంది స్త్రీలు ఆయనకు ఎదురయ్యారు.
వారికి అవసరమై ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు. ప్రభువే స్వస్థపరచాలనో రక్షించాలనో వారి దగ్గరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలిచిన స్త్రీలు కొంతమంది ఉన్నారు, కుమారి అని పిలిచిన స్త్రీలు మరికొంతమంది ఉన్నారు, పేర్లతో పిలువబడిన స్త్రీలు చాలామంది ఉన్నారు. అక్కడున్న పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి అమ్మ అని పిలిచారు, కుమారి అని పిలిచారు, పేర్లతో పిలిచారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ సందర్భంలో కనాను స్త్రీ అనగా కన్య జాతి స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుట కొరకు యేసుక్రీస్తు వారైతే స్వస్థపరచగలరు అనుకుని ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చి ఆయనను పిలిచి, దావీదు కుమారుడా, నా కుమార్తెను బాగు చెయ్యి లేక స్వస్థపరచు అని అడిగింది. ప్రభువారు అయితే చేస్తాననాలి, లేకపోతే లేదు అనాలి. వింటున్నారు అందరూ? కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె మాత్రం కేకలేసుకుంటూనే తిరుగుతూ ఉంది. ఒకసారి మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన వెంటే తిరుగుతుంది ఈమె, బాగు చేయి నాయనా నా కుమార్తెను అని. కానీ ప్రభువారు ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. ఎందుకలా? మనకు అనిపిస్తుంది ఆ అమ్మాయి అలా అడుగుతుంటే ఈయనేంటి ఇలా మౌనంగా తిరుగుతున్నారు, ఒక మాట చెప్పొచ్చు కదా, లేకపోతే ఈయనే చేయగలనని ఈయనకి పెద్ద ధీమానా, ఈయన నేనే చేయగలను అనుకుని ఇలా తిరుగుతున్నారా అనిపిస్తుంది మనకైతే చూడటానికి. కానీ కాస్త ఆగి మనం ఆలోచిస్తే ఆమెలో ఏదో మార్పును కోరుకుంటూ యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పట్లేదు. ఆ ఆలస్యంలో మార్పును కోరుకుంటున్నారు ఆయన. ఆమె తన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉంది. విసుగు చెందట్లా. ఏంటినా నేను అడుగుతుంటే కొంచెం సహాయం చేయొచ్చు కదా, ఏమి సమాధానం చెప్పరండి, పోనీ చేయనైనా చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. లేదు, ఆయన మాట్లాడనప్పుడు ఆమె ఏం చేయొచ్చు అంటే, ఈయనకి ఇష్టం లేదేమో, ఎందుకు వచ్చిందిలే ఈయన విసిగించడం వెళ్ళిపోవచ్చు. అలాగూ వెళ్ళట్లేదు, ఇలాగూ చేయట్లేదు. కానీ అడుగుతూ కేకలు వేస్తూ ఆయనను వెంబడిస్తూనే ఉంది. చూస్తున్న శిష్యులకు విసుగొచ్చింది. వచ్చి, ఏంటి ప్రభు ఆవిడ అలా కేకలు వేస్తూ ఉంటే అలా ఏంటి, ఆవిడ పంపించేయండి అన్నారు. అంటే ఏంటి, ఏదో కాన్సరు చెప్పేయండి, అయితే బాగు చేయండి, లేదంటే చేయనని చెప్పేయండి, అలా మౌనంగా ఎందుకు అన్నారు. అప్పుడు ప్రభు నోరు విప్పారు. ఏమని అంటే, నేను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చాను, కానీ వేరొకరి కొరకు నేను రాలేదు. పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని నేను కుక్క పిల్లలకు వేయను అని చెప్పారు. అప్పుడైనా ఏమనుకోవచ్చు, ఏదో ఆయన దగ్గర ఆ వరం ఉందని నేను అడిగాను, కానీ నన్ను కుక్క పిల్లతో పోలుస్తారా ఆయన, నాకు అక్కర్లేదులే అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఆమె తనను తాను తగ్గించుకొని ఒక చక్కని మాట పలికింది. ఆమె ఏమని అందో చూద్దాం ఒకసారి. 27వ వచనం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఇప్పుడు ఏమంటుంది? నిజమే, కుక్క పిల్లలకు వేయడం న్యాయం కాదు, కానీ పిల్లలు తినగా మిగిలినవి పడిపోయినవి ఉంటావే, అవైనా కుక్క పిల్లలకి వేస్తారు కదా, నేను అలాంటి దాన్నే అనుకోండి. అంటే నీ స్వజాతీయురాలను కాదని అనుకుంటున్నారు, లేక ఆమె గత జీవితం బాగుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ బాగోని స్థితి అయితే నేను చెడ్డదానినే అనుకొని, ఏది ఏమైనా నాకు ఆ పడిన రొట్టె ముక్కలైనా పెట్టు, అంటే ఏది ఏమైనా నా కూతుర్ని నీవు బాగు చెయ్యాలి అని బ్రతిమలాడుకుంటుందామె. ఆ మాట ఎప్పుడైతే ఆమె పలికిందో, ఏమని, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఎప్పుడైతే ఆమె అందో, వెంటనే ప్రభుకి ఆమెలోని తగ్గింపు బాగా నచ్చింది. అప్పుడు వెంటనే చెప్పిన మాట 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, ఏమన్నారు? అమ్మా, ఎవరమ్మే అసలు? తనను కన్న తల్ల, పోని తెలిసిన పినతల్ల, చెప్పాలి పినతల్ల, కనీసం అమ్మ అనిపించుకోవడానికి అర్హురాల, తన జాతీయురాలా కాదు కదా. మరి ఆమెను ఎందుకు అమ్మ అని పిలుస్తున్నారు ఆయన? ఆమెలోని ఆ తగ్గింపు, ఆమెలోని విధేయత,
ఆమెలోని బ్రతిమలాడే స్థితి లేదా ఆమె గత స్థితిని విడిచిపెట్టిన తత్వం ప్రభు కనిపిస్తున్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఆయన. అందుకే వెంటనే చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. విసుగు చెందలేదు నీవు, నేను సమాధానం చెప్పలేదని విసుగు చెందలేదు, లేక నన్ను వదిలి వెళ్ళిపోలేదు, కానీ నా నుండి సమాధానం వచ్చే వరకు నీవు నిరీక్షించావే, అది చాలా గొప్పది, మెచ్చుకుంటున్నాను నిన్ను అంటూ ఆ సమాధానం చెప్పే ముందు పిలిచిన పిలుపే అమ్మా. ఒక రకంగా ప్రభు ఆ మాట పలికేటప్పటికే ఆమె చాలా తృప్తి పడిపోయి ఉంటుంది కదా. నన్ను యేసుక్రీస్తు వారు అమ్మా అని పిలిచారా, ఆయన చేత ఆ మాట అనిపించుకునే యోగ్యత నాకుందంటావా? ఇవన్నీ ఆలోచించుకొని ఉంటుంది ఆమె కూడా. ప్రభు కూడా ఆమెను పరీక్షిస్తూ ఉన్నారు. నేను ఆలస్యం చేసే కొలది ఆమె నన్ను వెంబడిస్తుందా, వెనక్కి వెళ్ళిపోతుందా? మనలో చాలామంది అలాగే ఉంటారు. చాలా వరకు వచ్చినా కొంత దూరం వచ్చాక ఏదైనా చిన్న విషయంలో ఇబ్బంది కలిగితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వేల మంది వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని గురించి మాట్లాడతారు ఒక సందర్భంలో. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నాకు పాత్రుడు, నాతో ఉంటారు అని చెప్పగానే ప్రజలలో సణుగొచ్చేసింది. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారేంటి, ఈయన శరీరాన్ని తినడం ఏంటి, ఈయన రక్తాన్ని త్రాగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు ఈయన అని వెంటనే ఆయనను విడిచి వెనకకు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆయనను వెంబడించలేదట. ప్రారంభంలో ఎంతో హుషారుగా సంతోషంగా ఆయనను వెంబడించాలని వచ్చిన వారంతా ఆయన చెప్పిన మాట, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో దానిలో ఉన్న ఆధ్యాత్మిక కోణమేంటో అర్థం కాక వెనక్కి వెళ్ళిపోయారు. బహుశా ఈమె కూడా అలా వెళ్ళిపోతుందేమో, అసలు ఏం చేస్తుందో చూడాలనుకున్నారేమో ఆయన. ఆమె కూడా విసుగు చెందలేదు, బాధపడలేదు. ఆయన మాట్లాడిన మాటకు నన్ను ఇలా కించపరిచి మాట్లాడుతున్నారే అని అపార్థం చేసుకోలేదు. కానీ ఆయన సమాధానం ఇచ్చే వరకు ఆయనను వెంబడిస్తూనే ఉందామె. అది మెచ్చుకున్న ప్రభు ఆమెను పిలిచిన మాట అమ్మా. ఆమె ఒక అన్యజాతి స్త్రీ అయినప్పటికీ ఆమెలోని విశ్వాసాన్ని చూసి ప్రభు చెప్పిన మాట అమ్మా. మొదటిగా ఈ స్త్రీ మనకు కనిపిస్తుంది, ఆయన చేత అమ్మ అని పిలుచుకున్నామే. ఇక మరో స్త్రీని చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తారు. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. చాలామందికి తెలుసు. ఎవరండి ఆమె? సమరయ స్త్రీ. ఈమెవరు? సమరయురాలు అంటే ఇశ్రాయేలు లేక యూదా జాతికి చెందిన స్త్రీ కాదు. ఈమె జీవితం ఏంటి అంటే మీ అందరికీ బాగా తెలుసు. ఈమె అంత మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ కాదు. ఎందుకంటే ప్రభు మాట్లాడేటప్పటికే ఈమెకు 5 భర్తలు ఉన్నారు. అప్పటికి ఉన్న భర్త కూడా ఆమె సొంత భర్త కాదు. అదే కదా ప్రభు ఆమెతో చెప్పిన మాట. అంటే ఆమె నచ్చిన వారితో ఉంటూ నచ్చకపోతే వారిని విడిచిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటూ ఇలా తన జీవనాన్ని గడుపుతూ ఉందంటే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంది ఈమె. కానీ ఈమెలో ప్రభుకి ఏమి నచ్చిందో మనకు తెలియదు. కానీ ఆమెను రక్షించడానికి ఎండవేళ ఆమె నీళ్లు చేదుకునే స్థలానికి వచ్చారు. కనాను స్త్రీ ఏమో క్రీస్తు దగ్గరకు ఆమె వచ్చింది, కానీ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వారే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. శిష్యులనేమో ఆహారం కొనడానికి పంపించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడిగారు. ఆయన రూపాన్ని చూసిన ఆమె వెంటనే అంది, యూదుడివైన నీవు సమరయురాలైన నన్ను ఎలా అడుగుతున్నావు అన్నారు. సరస నేను అడుగుతున్నది ఎవరో తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావన్నారు. సంభాషణ అంతా జరిగిన తర్వాత అయితే ఆ నీళ్ళేవో నాకు కావాలయ్యే, నాకు ఇవ్వు జీవజలం అంది. జీవజలం ఇస్తాను, కానీ నీ భర్తను జీవజలం ఇవ్వడానికి భర్త ఎందుకండి? బిందె తెచ్చుకున్నది ఈమె, లేదా కొండ తెచ్చుకున్నది ఈమె. ఆమె తెచ్చుకున్న కొండలో కొంచెం నీళ్లు పోస్తే సరిపోదా? అంటే ఆమె స్థితిని ఆమెకు తెలిపి ఆమె జీవితాన్ని మార్చాలనేది ఆయన ఉద్దేశం. సాధారణంగా ఆలోచిస్తే కావాలని నా స్థితినంతా బయటపెట్టి నన్ను అవమానపరిచారు అనుకోవచ్చు ఒకవైపుగా ఆలోచిస్తే. కానీ ఆ స్థితిలో లేదు కావిడ. ప్రభు మాటలు విన్న తర్వాత ఆమె స్థితి అలా లేదు. వెంటనే ఆమె స్థితి అంతా ఒప్పేసుకుని అవును నిజమే, నాకు 5 భర్తలు ఉన్నమాట నిజం, ఇప్పుడున్నవాడు నావాడు కాదన్నమాట నిజం. అంటే నా చరిత్ర అంతా నీకు తెలిసింది అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు అనుకుందే తప్ప నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి నా బ్రతుకంతా బయట పెట్టావు అనే స్థితిలో ఆమె
లేరు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఆరాధన గూర్చిన సందర్భం వారిద్దరి మధ్యలో వచ్చింది. ఆరాధన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనే సందర్భం వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఆమెతో ఆ సందర్భానికి సంబంధించిన సమాధానాన్ని చెప్తూ సమరయ స్త్రీని పిలిచిన మాట ఇప్పుడు మనం చూడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఇక్కడ కూడా కామ ఉంది. అమ్మా, బహుశా ఈ పిలుపు అంటే అప్పటి వరకు జరిగిన సంభాషణ వేరు, ఈ పిలుపు వేరు. నువ్వేంటి నువ్వేంటి, నీకున్నదేంటి, నువ్వు చేసేదేంటి, ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ. కానీ ఇప్పుడు అమ్మ అనగానే ఎక్కడో ఆమె మనసు మెలిపెట్టేసి ఉంటుంది. నేనేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, సమాజంలో నాకు అసలు మంచి అన్నదే లేదు కదా. అందుకే కదా ఎండవేళ వచ్చింది మంచినీళ్ళ కోసం. మామూలుగా నీళ్ళు జనరల్గా ఎక్కువ శాతం ఏ టైంలో తెచ్చుకుంటారు, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే. ఇప్పుడంటే మంచినీళ్ళ క్యాన్ కాదు, మామూలుగా నీళ్లు చేదుకునే నీళ్ళ కోసం అయితే ఎప్పుడు ఎలా వెళ్ళారు, ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్తారు జనరల్గా. కానీ ఈవిడ ఎప్పుడు వెళ్ళింది, మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళింది. ఎందుకు? ఆ టైంలో అయితే ఎవరు పెద్దగా బయట నుంచి రారు, నేను వెళ్ళొచ్చు అంటే నలుగురితో పాటు చేసుకోగలిగే స్థితిలో ఆమె లేదు. ఆమె జీవితం అందుకు అనుకూలంగా లేదు. కాబట్టి ఎవరూ లేనప్పుడు లేదా తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళి చేసుకోవాలి అనుకుంటుంది ఆమె. ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించింది. నేనేంటి, నా స్థితి ఏంటి, నన్ను ఆయన అమ్మ అని పిలిచింది, ఆయన అమ్మ అని పిలిచింది నన్న. వెంటనే ప్రశ్న మార్క్ పడిపోయి ఉంటుంది ఆవిడికి. అందుకే వెంటనే సంభాషణ జరిగిన వెంటనే ఆ కుండ అక్కడ వదిలేసి ఊరిలోనికి పరిగెత్తింది. ఎంత పరిగెత్తింది అంటే, నా స్థితి ఇది కదా, నేను వెళ్ళి చెప్తే ఎవరైనా నా మాట వింటారా అని ప్రశ్న వేసుకుని ఆగిపోలేదు ఆమె. అలా ప్రశ్న వేసుకుంటే ముందుకు వెళ్ళగలిగేది కాదు. నా మాట ఎవరు వింటారు, నా జీవితం బాగోలేదు కదా, నన్ను చూసిన వారు నువ్వు చెప్పొచ్చావా, నీ గురించి మాకంతా తెలుసులే, నువ్వు చెప్తే వినే స్థితిలో మేము లేములే, ఇలాంటివి కదా వస్తాయి. ఇవన్నీ ఆలోచించిందా? ఆలోచించలే. ఎందుకని? నేనేంటో, నా స్థితి ఏంటో సమస్తము ఎరిగినవాడు ఆయన. అంతేకాదు, అన్నీ తెలిసి కూడా నన్ను ఏమని పిలుస్తున్నారు, అమ్మా. నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నారు ఆయన. ఇంక నేను మరలా ఇలాంటి స్థితిలో ఉండకూడదు, నా పాత జీవితంలోనికి నేను వెళ్ళకూడదు అనుకుంది. వెంటనే ఆ కొండను అక్కడ విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళిపోయి ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చి అనేకులను ఆయన దగ్గరకు తీసుకొని వచ్చింది. ప్రియులారా, ఇలాంటి స్త్రీని యేసుక్రీస్తు వారు పిలిచిన పిలుపు అమ్మ. మనమైతే ఖచ్చితంగా అనం. చిన్న చిన్న పొరపాట్లు చూస్తేనే మనకి చాలా పెద్దగా దూరంగా దోషులుగా కనబడుతూ ఉంటారు మనకి. మరి 5 పెనిమిట్లు మార్చి ఒంటరిగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు ఉన్న భర్త కూడా ఏదైనా గదివితే ఆడిని కూడా వదిలేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే అప్పటికి ఆమె మానసిక స్థితి అలా ఉంది. కానీ ప్రభు మాట్లాడిన తర్వాత మరలా పాత జీవితంలోనికి అడుగు పెట్టాలని అనుకోలేదు ఆమె. ఆ మార్పును కోరే ఆయన ఎండవేళ ఆమె కోసం వచ్చారు. ఆకలి అవుతుంది, ఆహారానికే పంపించారు శిష్యుల్ని. వారు ఆహారం తెచ్చిన తర్వాత చెప్తున్నారు ఆయన, నా కడుపు నిండిపోయింది, మీకు తెలియని ఆహారం నాకుంది, నా ఆకలి తీరిపోయింది అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని అమ్మ అన్నారు, వాళ్ళల్లో అమ్మదనాన్ని ఎలా చూడగలిగారంటే వాళ్ళలో మార్పును కోరుకొని వాళ్ళని అలా మంచి దృష్టితో చూశారు ఆయన. అందుకే వారిలో మార్పు త్వరగా వచ్చిందని చెప్పొచ్చు. కనాను స్త్రీలో మార్పు అయినా, సమరయ స్త్రీలో మార్పు అయినా, వాళ్ళు ఒక అన్యులు. అలాగే ఇంకా లోతుగా స్టడీ చేస్తే కనాను స్త్రీని కుక్క పిల్లతో పోల్చారంటే ఆమె పరిస్థితి బాగుండుండదు. అయినా అలాంటి వారిని కూడా ప్రభు ఏమని పిలుస్తున్నారు? అసలు వాస్తవం చెప్పాలంటే సృష్టిలోని పిలుపులన్నిటిలో శ్రేష్టమైన పిలిపే అమ్మ. ఎన్ని పాటలు ఉన్నాయో కదా, ఉన్నాయా? ఎక్కువ పాటలు అమ్మ మీదే ఉంటాయి. ఎందుకని? ఆ గొప్పదనం అది. అంటే తండ్రి పాత్ర లేదని కాదు, కానీ ఆ నవమాసాలు మోస్తుంది, ఏదైనా విసుగు చెందకుండా నాన్న తెచ్చి పెడతారు, కానీ చేసి పెట్టాల్సింది ఎవరు? అమ్మే కదా. అమ్మ చుట్టూనే తిరుగుతాడు. అమ్మ వడి, ప్రతి మాటకి వాడికి బడి, అవునా? ఇలా ప్రతి విషయంలో తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. అలాంటి ఒక తల్లిని ఇలాంటి స్త్రీలలో కూడా చూడగలుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఇక్కడ విషయం ఏంటంటే, మంచిగా కనబడని వారిలో కూడా మాతృత్వాన్ని చూస్తున్నారు యేసుక్రీస్తు వారు. మంచిగా ఉన్న స్త్రీలలో కూడా చెడుని వెతుక్కుంటాం మనం. నేను చాలాసార్లు చెప్తా, తెల్ల చొక్కా వేసుకుని ఎవరో నడుస్తున్నారు అనుకోండి,
వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఒక నల్ల డాట్ కనిపించింది అనుకోండి, ముందు వెళ్ళగానే అడిగే మాట ఏంటి మనం? ఈ చుక్క ఏంటి, లేదా ఈ నలుపేంటి, ఈ మచ్చ ఏంటి అంటాం. కానీ నీ చొక్క భలే తెల్లగా ఉంది అంటాం ఫస్ట్. అన్నావు ఏమంటావు? ఏంటిది అంటాం. అంటే ముందు మనకి ఏం కనిపిస్తుంది? అదే కనిపిస్తుంది, అదే చూస్తాం. మన తత్వమే అది. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారికి మనకి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి. చెడ్డవారిలో కూడా మీరు మంచివారు అని వారిని మార్చిన స్థితి ఆయనది. మంచివారిని కూడా తిట్టి చెడగొట్టే స్థితి మనది. కానీ అది నేర్చుకోవాలని ఆయన మనకి విషయాలన్నీ నేర్పిస్తున్నారు. సో సమరీ స్త్రీ దగ్గర కూడా ఆయన అమ్మ అని పిలిచారు. ఆమె జీవితం మనకు తెలుసు. ఇక 3వ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తారు. ఈమెవరు? అమ్మ చదవక్కర్లేదులే విష్ణు. ఈమెవరు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. సమరయ స్త్రీకి 5 పెనిమిట్లు ఉన్నారంతే. ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిన స్త్రీ. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. అబ్బాయి పారిపోయి ఉంటాడు, అమ్మాయి పరిగెత్తలేక దొరికిపోయి ఉంటుంది. తీసుకొచ్చారు ప్రభు వారి దగ్గరకు. వాస్తవంగా ఆమెను ఏదో కించపరచాలని తీసుకురాలేదు, కానీ వాళ్ళు ప్రభువుని ఇరికించాలనుకొని తీసుకొచ్చారు. ఎలా ఇరికించాలనుకున్నారు అంటే, ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అంటున్నావుగా, ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడింది? వ్యభిచారం చేసి పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చెప్తావు? మీ తర్వాత చదువుకోండి. ఈ విషయమై నీ సమాధానం ఏంటి అని అడగడానికి వచ్చారు వారంతా. అదే అక్కడ వ్రాయబడిన మాట. 8వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. వాస్తవం నేరం ఎవరి మీద మోపాలి? వాళ్ళు దొరికిన ఆమె మీద. అంతేనా? ఈవిడ దొరికిందండి, ఈవిడ నేరస్తురాలు, శిక్ష విధించమని చెప్పాలి. కానీ వీళ్ళు ఎవరి మీద నేరం మోపాలని తీసుకొచ్చారట యేసుక్రీస్తు వారి దగ్గరకు? ఆయన మీదే. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? శిక్ష విధించాలి అన్నారు అనుకో ఆయన. ఓకే, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావు, కానీ నువ్వు రక్షించడానికి వచ్చానన్నావు కదా, మరి ఆమెను శిక్షించమంటున్నావేంటి? ఈ ప్రశ్న వేయాలి. లేదు, అలాంటి వారిని క్షమించి వదిలిపెట్టేయాలి అని ఒకవేళ ప్రభు అంటే, మరి ధర్మశాస్త్రాన్ని పాటించవా? నెరవేర్చడానికి వచ్చానన్నావుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితుల్లో ఉంది వాస్తవంగా. అయితే మనకైతే ఇదే. కానీ ఆయన అందరిలాంటి వారు కాదు కదా. మనలాంటి ఆనాటి ఆ సమాజానికి దొరికిపోయేంత చిన్నవాడు, తెలివి తక్కువవాడు అసలే కాదు ఆయన. అందుకే అసలు ఊహించుండరు ఇలాంటి ప్రశ్న ఆయన వేస్తారని. ఆయన అన్నారు, నిజమే, ధర్మశాస్త్రంలో ఉన్నది చెయ్యాలి, చేద్దాం. కానీ ఒక పని, ఆ చేసేది ఎవరు? తప్పు లేని వాళ్ళు, పాపం లేని వాళ్ళు ఈయన మొదలు పెట్టండి అన్నారు. ఈ ప్రశ్న వస్తుందని ఊహించుంటారా వాళ్ళు? ఊహించుంటారా? అదే మనకినే ఆయనకున్న తేడా. చెయ్యాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఎందుకంటే నెరవేర్చడానికే వచ్చాను. శిక్ష విధించాలి, రక్షించాలి, రెండు కలిపి అడుగుతున్న మాట ఆయన. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? చేతికి దొరికిన రాళ్ళతో స్టెఫన్ గారు కొట్టినట్టు కొట్టేశారు అమ్మాయిని. ఎవ్వరు ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదు. కారణం వాళ్ళకి అర్థమైపోయింది. ఏమని? ఆమె దొరికిన దొంగ, మనం దొరకని దొంగలం. కాబట్టి ఒక్కరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ బాగా ఆలోచించండి మీరు. మనం ఇలా వేయకుండా వెళ్ళిపోతే మనం కూడా చెడ్డవారమని ప్రభువుకి అర్థమైపోద్ది కదా. వెళ్ళిపోతే ఎట్లా? ఊరికి చిన్న రాయి వేసి వెళ్దాం అనుకున్నారు ఎవరైనా? అనుకోలే. ఎందుకని? ఆ సమయంలో వారి హృదయంలో ఉన్న విషయాలన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి. మనం వేయడానికి అర్హులం కాదు అనుకున్నారు. వెంటనే ఆ రాళ్ళని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈమె నిలబడి ఉంది. ఈమెం చేస్తుంది? ఎందుకు నిలబడింది? ఎవరు వేయలేదు, వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోవచ్చా లేదా? వెళ్ళిపోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు, పెద్ద నన్ను పట్టుకున్నారు కానీ వీళ్ళందరూ మంచోళ్ళేంటి, కాక కదా వెళ్ళిపోతున్నారు, వాళ్ళెంతో నేనంతే, కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా మెల్లగా వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలేదు. ఆమె నిలబడుంది. కారణం ఏంటో తెలుసా? వెళ్ళిన వారు అర్హులు కాదు, కానీ ఈయన అర్హుడే నన్ను శిక్షించటానికి. కానీ నేనేం చేస్తాడో చూద్దాం. శిక్ష విధిస్తే శిక్షను అనుభవిద్దాం,
శిక్ష విధించకుండా నన్ను పంపిస్తే జాగ్రత్త పడదాం అనుకునుందేమో. వ్రాయబడకపోయినా నిలబడి ఉండడానికి కారణం ఏంటి? ఆయన అర్హుడే, ఆయన ఏం చేస్తారో చూడాలనుకుని నిలబడింది. బహుశా అప్పటికే తన మనస్సు సగం చచ్చిపోయి ఉంటుంది, ఇంక నేను ఎప్పుడు పాపము చేయకూడదు అనిపించుంటుంది. ఈలోపు ప్రభు కన్నులు పైకెత్తి చూశారు, అడుగుతున్నారు. అడిగేటప్పుడు పలికిన మాట ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా ఏమన్నారు? అమ్మా. అప్పటికే సగం చచ్చినట్టు స్థితిలో ఉన్న ఆమెకు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలవగానే ఎలా ఉండుంటుందో మీరు ఆలోచించండి. అయ్యో నన్నా, నేను ఏ స్థితిలో ఇక్కడ నిలబడ్డాను చెప్పాలి. వ్యభిచారము చేస్తూ పట్టబడి నిలుచున్నాను. ఎప్పుడో చేశానండి, మీరు చూసారని గదివే పరిస్థితి లేదు ఈమెకు. ఎదురుగా దొరికిన స్త్రీ. అలాంటి స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అమ్మా అనేటప్పటికే నన్న ఇంత పవిత్రుడా, నన్ను అమ్మ అంటున్నాడా? అమ్మో ఇక మీదట నేను పాపము, అసలు ముందు ఆమె నిర్ణయం చేసుకుని ఉంటుంది, ఇంకా నేను పాపం జోలికి పోకూడదు. ఆయన ఎలా నన్ను పిలిచారు అమ్మ అని, నిజంగానే ఆయనకు అమ్మలా, ఒక పవిత్రుడైన వానికి అమ్మలా, అంటే ఒక పవిత్రురాలుగా నేను బ్రతకాలి అని నిర్ణయించుకుని ఉంటుంది ఆమె. వెంటనే తన మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నేనును నీకు శిక్ష విధింపను. ఏమన్నారు? నేనును నీకు శిక్ష. ఆ మాటలో ఆంతర్యం ఏంటి? వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను అలాంటి వాడినే కాబట్టి నేను శిక్షించను అనా? ఇలా కూడా అర్థం తీసుకునే వాళ్ళు అన్నారు. బైబిల్ ఆ కోణంలో చదివి బైబిల్ బూతులు బండారం అని చదివే వాళ్ళు లేకపోలేదు. ఎవరూ నీకు శిక్ష విధించలేదా? నేను విధించను అంటే వాళ్ళేంటో నేనంతే కాదు, వాళ్ళు పాపము చేసి శిక్ష విధించని వారు. నేను చేయకపోయినా శిక్ష విధించేవాడను కాను, నిన్ను క్షమించగలిగిన వాడను. నాకు అర్హత ఉన్నా నిన్ను క్షమిస్తున్నా, నిన్ను శిక్షించే అర్హత ఉన్నా నేను క్షమిస్తున్నా. కానీ ఒకటి, ఇక మీదట ఎప్పటికీ నువ్వు పాపము చేయకు. ఇంకా వెళ్తుందంటారండి. ఆమె ప్రత్యక్షంగా దొరికిన తర్వాత, ఆమెను ఎలా నిలబెట్టి అమ్మాని పిలిచిన తర్వాత మరలా పాపంలోనికి వెళ్ళగలుగుతుందా ఆవిడ? ఆలోచించాలి మీరు. అప్పటికే ఒక రకమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆమె గనక మరలా వెనుకకు తిరిగితే ఖచ్చితంగా వ్రాయబడేది. కానీ ఆమె అలా చేయలేదు. అంటే అలాంటి వారిలో పరిపూర్ణమైన మార్పును కోరినప్పుడు వారి ముందు జీవితం ఎలాంటిదైనా సరే వారిని యేసుక్రీస్తు వారు అమ్మ అనే పిలిచారు. అర్థమవుతుందా? ఒక అన్యజాతి స్త్రీ, కనాను స్త్రీని అమ్మ అని పిలిచారు. 5 భర్తలతో జీవనాన్ని సాగిస్తున్నటువంటి సమరయ స్త్రీని అమ్మ అనే పిలిచారు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఈ స్త్రీని అమ్మ అనే పిలిచారు. ఇక మరొక స్త్రీని అమ్మ అని పిలిచారు ఆయన. ఆమె ఎవరు అంటే మగ్దలేనే మరియ గారు. ఎవరండి? మగ్దలేనే మరియ. మరియా అనబడిన పేర్లు కలిగిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా, యోసే తల్లి మరియా, యేసుక్రీస్తు వారి తల్లి మరియా, ఇలా మరియలు చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. మగ్దలేని మరియ గారు ఎవరు అంటే, ఆమెకు 7 దయ్యాలు పట్టాయట. యేసుక్రీస్తు వారు ఆమెను స్వస్థపరిచారు. స్వస్థత పొందిన తరువాత ఇక ప్రభువునే వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేస్తూ జీవించిన స్త్రీ ఆమె. ఎప్పుడూ ఆయనను వదలలేదు. ఆయన ఎంత ప్రేమించిందంటే మగ్దలేని మరియ గారు, ఆయనను చూడకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోయింది ఆమె. ఎంతసేపు ప్రభు పరిచర్య, ఆయన ఎక్కడ పరిచర్య చేస్తే అక్కడ వెళ్ళడం, ఆమె చేతనైనంత వరకు ఉపచారం ఆయనకు చేయడం, ఇదే ధ్యేయంగా బ్రతుకుతూనే ఉందామె. మీరు చూడండి, సువార్తలో ఎక్కడైనా స్త్రీల పేర్లు కనిపిస్తే ఆమె పేరు కనపడద్ది. ఇంకా బాగా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మొదటిగా కనిపించిన స్త్రీ ఎవరంటే మగ్దలేని మరియ గారే. ఆయన తల్లి అయిన మరియ గారు కూడా ఉన్నారుగా, కన్నతల్లి కనిపించవచ్చుగా. ఆమె వెతుకుతూనే ఉన్నారుగా, కొడుకు కోసం ఆమె తిరగలేదా? మరి ఆమెకి ఎందుకు కనిపించలా? మరియ గారికి ఎందుకు కనిపించారు? మగ్దలేని మరియ గారికి ఎందుకు కనిపించారు అంటే, ఎంత ఆశగా ఆమె వెతుకుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. కన్న తల్లి కంటే మించిన ప్రేమను చూపిస్తూ ఉండుంటుంది. అందుకే లేచిన తర్వాత ఆమెకు కనిపించడానికే యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డారు ప్రియులారా. ఆమెను కూడా పిలిచారు అమ్మా అని. ఆ సందర్భం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి నా తర్వాత జరుగుతున్న సందర్భం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, సమాధి ఖాళీగా ఉంది.
మరియ గారు వచ్చారు చూడడానికి, మగ్దలేని మరియ గారు. ఖాళీ సమాధిని చూసి ఆమె ఓర్చుకోలేకపోయింది. ప్రభువుని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అనే ఉద్దేశంతో వెతుకుతూ ఆయన లేరు అని ఏడుస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రభు పలుకుతున్న మాట 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు? ఏం చేస్తుంది అనమాట ఈవిడ? చెప్పాలి, ఏం చేస్తుంది ఈమె? ఎందుకు ఏడుస్తుంది? చనిపోయినప్పుడు ఏడవడంలో అర్థం ఉంది, ఇక కనిపించరు కదా అని. అవునా? శవాన్ని ఎత్తుకుపోతే ఏడుస్తుంది ఏంటి? ఆలోచిస్తున్నారా? చనిపోయినప్పుడు అంటే ఇక మళ్ళీ ఆయన మనకు కనిపించడని ఏడుస్తుంది. ఓకే, 3వ దినం వచ్చి చూసేటప్పటికి ఖాళీ సమాధి ఉంది, ఆ బాడీ లేదు అక్కడ. ఆయన దేహం లేకపోయేటప్పటికి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది, ఏడ్చేస్తుంది ఆవిడ. ఆ ఏడ్పును చూసి ప్రభు అడుగుతున్నారమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అన్నారు. చెప్పిందామేమని? అయ్యా అని ఆమెను అడుగగా ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. తోటమాలనుకొని, నువ్వు కానీ ఒకవేళ తీసావా, నా ప్రభు నువ్వు కానీ తీసావా, అయితే నాకు అప్పగించేవా, నేను తెచ్చేసుకుంటాను. ఏం చేసుకుంటుంది? ఆయన దేహాన్ని తెచ్చుకొని ఏం చేసుకుంటుంది? ఆలోచిస్తున్నారా? అంటే ఒక పిచ్చి అంతే. అమ్మో ఆయన లేరా, ఆయన దేహం లేదా, ఎవరెత్తికి వెళ్ళిపోయారు? ఆ దేహమైన నిర్జీవంగా ఉన్న ఆ దేహమైనా సరే నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, అంతే. ఎంత పిచ్చో చూడండి. అందుకే ప్రభు కూడా వెంటనే వచ్చి ఏం చెప్తున్నారు? అమ్మా, ఏమని పిలిచారు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అన్నారు. విషయం చెప్పింది. తర్వాత ఆయన మరలా పిలిచారు. యేసు ఆమెను చూచి మరియా అన్నారు. ఇప్పుడు గుర్తుపట్టేసింది. మరియా అనగానే అంటే రోజు పిలిచే పిలుపు కదా అది. వింటున్న రోజు పిలిచే, అంతకుముందు బ్రతికున్నగా పరిచర్య చేస్తున్నప్పుడు రోజు పిలిచే పిలుపు, ఆ పిలుపు గుర్తుపట్టేసింది. కానీ అమ్మ అని పిలిచినప్పుడు గుర్తుపట్టలేదు ఆవిడ. కానీ అప్పుడెందుకు యేసుక్రీస్తు వారు అప్పటి వరకు మరియా అని పిలిచి అప్పుడెందుకు అమ్మ అని పిలిచారు? ఒక తల్లి బిడ్డ కొరకు ఎలా వెతుకుతుందో తప్పిపోతే, ఆయన దేహం కనిపించకపోతే ఆ స్థితిలోనికి వెళ్ళిపోయింది మరియమ్మ గారు. ఆ ప్రేమను చూసి ప్రభువే ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకే అమ్మా అనకుండా ఉండలేకపోయి ఉంటారు. అంటే చెడుగా ఉన్నవారిని బాగు చేసుకోవాలనుకున్నా, అన్నిలుగా ఉన్నవారిని రక్షించాలనుకున్నా, తన వారిగానే ఉండి తల్లిని మించిన ప్రేమను చూపిస్తూ ఉన్న అమ్మ అనకుండా ఉండలేకపోయారు ఆయన. అందులో నుంచి వచ్చినవి ఈ 4 సందర్భాలు కూడా. యేసుక్రీస్తు వారు కేవలం కన్న తల్లిని మాత్రమే కాకుండా అంతటి ప్రేమను, అంతటి మార్పును చూసిన స్త్రీలలో కూడా ఆయన అమ్మ అనే పిలుపు సంబోధించారు. ఏంటి అలాంటి స్త్రీతోనా మాట్లాడుతుంది ఈయన? ఏంటి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నారు ఈయన? వాళ్ళతో స్నేహం చేస్తున్నారేంటి ఈయన? సుంకరులతో పాపులతో గడుపుతారేంటి ఈయన? ఇదిగో ఆ పాపాత్మరాలు వచ్చి కాళ్ళు గడుపుతున్నాడు, ఎలాంటిది నీకు తెలియదా? ఏంటి ఆమెను ముట్టుకొని ఇస్తున్నారు? ఇవేగా సమాజాలను ఎదుర్కొన్నవి. కానీ మనుషులు చూసిన చూపుతో ఆయన ఎప్పుడూ ఎవరిని చూడలేదు. ఓ జక్కే గారిని తీసుకోండి, ఓ పాపాత్మలైన స్త్రీని తీసుకోండి, ఇదిగో వ్యభిచారం చేసిన స్త్రీలను తీసుకోండి, ఎవరినైనా ఒక్క మాటైనా ఆయన తృణీకరించినట్టు కానీ కోపంతో దురుసుగా ఇక వెళ్ళిపోయేటట్టు కానీ చెప్పినట్టుందా? వాళ్ళల్లో మార్పును కోరి పిలిచిన పిలిపే అమ్మా, మీలో మా అమ్మను చూస్తున్నానమ్మా, మీరు అలా మారిపోండి అన్నట్టుగా చెప్పారనమాట ఆయనప్పుడు. వాళ్ళు కూడా దాన్ని పోషించుకున్నారు. సో యేసుక్రీస్తు వారు తన తల్లిని కాకుండా ఇదిగో ఈ 4 సందర్భాలలో ఈ 4 స్త్రీలను అమ్మ అని పిలిచారు. ఓకేనా? ముందే చెప్పాను, ఈ మాటలో మనం ఎన్ని అంశాలు నేర్చుకోవాలి? 3 అంశాలు. ఒకటి, ఎవరెవరిని అమ్మ అని పిలిచారు అనేది నేర్చుకోవాలి. అది ముగించుకున్నాం మనం. ఎవరెవరిని పిలిచారు? కనాను స్త్రీని పిలిచారు, సమరయ స్త్రీని పిలిచారు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పిలిచారు, మగ్దలేని మరియ గారిని పిలిచారు. ఇక తన తల్లి అయిన మరియమ్మ గారితో కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు గడిచాయి. కొన్ని విషయాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభం నుండి తల్లితోనే ఉన్నారు 30వ ఏట వరకు. అర్థమైందా? 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నాక సువార్తను ప్రకటించడానికి అన్ని ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు. అయితే అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో తన తల్లితో కలవవలసిన సందర్భాలు కలిసినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి తల్లితో మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఆ మాట్లాడిన సందర్భాలు తల్లితోనే మాట్లాడుతున్న సందర్భాలు కొన్ని కఠినంగా అనిపిస్తాయి.
మనకేమనిపిస్తుంది అంటే, అంత పాపాత్ములైన ఆ స్త్రీలనేమో అమ్మ అని పిలిచాడు, పరిశుద్ధురాలైన తల్లినేమో ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మనకి. కానీ ఆయన మాట్లాడిన మాటలోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏ సందర్భాలలో ఆయన మరియమ్మ గారితో అలా మాట్లాడారు అనేది చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని చెప్పెను. మరియమ్మ గారిని అంటే పరిచర్య ప్రారంభించిన తర్వాత అనుకోకుండా కలిసిన సందర్భాలలో పిలిచిన పిలుపుల్లో మొదటిసారిది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న 3వ దినమున జరుగుతున్న వివాహం, కానా పెళ్ళి. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యేసుక్రీస్తు వారు దేనినైనా చేయగలరు అనే సంగతి మరియమ్మ గారికి తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టుక గురించి ముందే చెప్పబడింది, ఆయన మరణాన్ని గురించి ముందే చెప్పబడింది. ఈ ప్రతి సందర్భాన్ని మరియమ్మ గారు తన హృదయంలో భద్రం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ వివాహంలో ద్రాక్షరసం అయిపోగానే ఆమె గుర్తొచ్చింది. ఏమని? నా కుమారుడు ఏదైనా చేసి వారికి కావలసిన ద్రాక్షరసం ఇవ్వగలడు అని వెంటనే వచ్చి ఆ విషయాన్ని తెలిపింది ఆమె. ఏమని? అయ్యా, ఇక్కడ ద్రాక్షరసం లేదు, వారికి ద్రాక్షరసము అయిపోయింది అందంటే నువ్వేదోడు చేసి ఇవ్వు అని చెప్పింది. అప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడే కాదమ్మా, నేనేం చేయలేను, చూద్దాం, లేకపోతే చేస్తాను అలా అన్నట్టుందా? అక్కడ ఏం రాయబడింది? ఆమెతో, అమ్మా, ఏమన్నారు? నాతో నీకేమి పని? ఇప్పుడు మనం ఇలా ప్రశాంతంగా చదువుకుంటున్నాం, కానీ ఆ పదాన్ని జనరల్గా వాస్తవంగా చదవాల్సిన రీతిలో చదవండి. అమ్మా, నాతో నీకేంటి? ఏంటి నువ్వు చెప్పేది? అదేనా? నాతో నీకేంటనే పదాన్ని మనం అలా చదివితే ఏదో లెక్కలేనట్లుగా, తల్లిని తక్కువ చేసి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అంతేనా? నాతో నీకేంటి అనే పదం మామూలుగా చూడండి, మామూలుగా పిల్లలు తల్లిని నాతో నీకేంటి అన్నారు. ఏంటి నాతో నీకేంటి అంటావా? ఏంటంటావా? నువ్వెవరివి అన్నావనుకో, నువ్వెవరు అంటావా? నేను ఎవరినో నీకు తెలీదా అనవా? ఏంటి మాట్లాడేంటి? ఆ పదం అలాగే ఉపయోగిస్తాం మనం, అందుకే మనకు ఆ పదం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగానే తల్లిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశంతోనే ప్రభు ఒకవేళ అనుంటే నీటిని ద్రాక్షరసం చేయకూడదు, అంతే కదా? నాతో నీకేంటన్న తర్వాత ఇంకా పని చేయొచ్చు. ఆయన చేశారు అంటే ఏదో జరగాలి, అక్కడ ఆంతర్యం ఏంటనేది మనం గ్రహించాలి. ఇప్పుడు నాతో నీకేంటి అన్న ఆయనే నీటిని ఏం చేశారు? ద్రాక్షారసము చేశారు. అది రుచి కలిగినది, మొదటి దానికంటే చక్కగా బాగుందట. చేశారు అంటే కావాలని తల్లిని ఏదో కించపరచడం కోసం మాట్లాడిన మాట కాదు, కానీ తన మనస్సులో ఏదో ఒక ఉద్దేశం కలిగి అలా మాట్లాడారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఏంటా ఉద్దేశము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి పాపమును తీయడానికి తన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చారు. ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తానికి సాదృశ్యంగా మనం ద్రాక్షరసం తీసుకోమని చెప్పారు. అంతేనా? మనం మళ్ళా ఆ కార్యక్రమాన్ని జరిగించినప్పుడు చెప్పేది అదే కదా. ద్రాక్షరసాన్ని ఎలా తీసుకుంటాం మనం? ఆయన రక్తంగా స్వీకరిస్తాం, అంతేనా? ఆయన ఆనాడు చిందించిన రక్తానికి ప్రతిగా ఇప్పుడు ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. ద్రాక్షరసం అయిపోయింది ఇవ్వు అనగానే ఆయన మనసు ఎక్కడుంది అంటే, ఆయన చిందించవలసిన రక్తం మీద ఆయన మనసు ఉంది. అది మనసులో ఉండి ఇంకా నా సమయం ఇంకొంచెం టైం ఉంది కదా, ఇప్పుడే కదా ప్రారంభించారు, బాప్తీసం తీసుకుని 3వ రోజు, 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాలి ఆయన, ఇంకా చాలా సమయం ఉంది కదా. ఆయన మనస్సు అంతా ఎక్కడుంది? చేయబోయే కార్యం మీద మనస్సు ఉంది. ద్రాక్షారసం అనే మాట ఆయనకి వినిపించగానే ఆ ఉద్దేశంలో ఉన్న ఆయన ఏమంటున్నారంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నారు. కానీ ద్రాక్షారసం చేసే సమయం రాలేదని కాదు అక్కడ ఉద్దేశం. రెండోది ఆమెను కించపరచాలని అసలే కాదు. ఆయన మనస్సంతా ఆయన చేయబోయే కార్యం మీద ఉండి, ఏంటమ్మా సమయం ఉందిగా ఇప్పుడే ఎందుకు అనేసారు. వెంటనే నేను అన్నమాట దానికి సంబంధించింది కదా అనుకొని ఇప్పుడు ఇక్కడ ద్రాక్షరసాన్ని చేశారు. కానీ చాలామంది ఆ సందర్భం చదివి పొరపాటు పడతారు. ఏంటండి
దేవుని కుమారుడు అంటున్నారు, అన్నీ తెలిసిన వాడు అంటున్నారు, పాపమే లేదంటున్నారు, కన్న తల్లితో ఎలా మాట్లాడాలో తెలియలేదా ప్రభువారికి అనే బ్యాచ్ కూడా ఉన్నది. కానీ ప్రభు అన్నది ఆమెను తృణీకరించి కాదు, కానీ ఆయన చేయబోయే కార్యం మీద ఆయన మనస్సుండి ఆ సమయం ఇంకా రాలేదనే ఉద్దేశంతో మాత్రమే ఆ మాటను తెలిపారు. అంటే మనం ఈ సందర్భాన్ని ఇక్కడ అపార్థము చెప్పాలి, చేసుకోకూడదు. ఇక మరొక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినమందు ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తన సహోదరులు ఏం చేశారంటే, అనేక మంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు స్వస్థత పొందడానికి. వింటున్నారా? వచ్చినప్పుడు ఆ జనాన్ని చూసి తన సహోదరులు అన్నారు, మా అన్నయ్యకి మతి చెల్లించింది అన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారికి కోపం వచ్చేసారు. అక్కడి నుంచి వేరే చోట కూర్చొని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. బహుశా నేను అనుకోవడం, ఆ సందర్భంలో మరియమ్మ గారు ఇంటి దగ్గర లేరేమో. తల్లుంటే అక్కడే మందలించేస్తారు కదా, ఏంటి మీరు అంటుంది అన్నయ్య అలా అనకూడదని. లేరేమో. వచ్చిన తర్వాత సందర్భం చెప్పుంటారు, ఇలా అన్నయ్య వచ్చాడు, మేము ఇలా అన్నాము, జనాలు కిక్కిరిసి ఉండడం చేత వెళ్ళిపోయాడని చెప్పుంటారేమో. బహుశా తమ్ముళ్ళను తీసుకొని మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే తమ్ముళ్ళు ఏదో అన్నారంటే, నాన్న నువ్వు బాధపడ్డావా, వద్దని చెప్పాలనో లేకపోతే వాళ్ళ చేత సారీ చెప్పించాలనో ఆవిడ ఉద్దేశం ఏదో మొత్తానికి తీసుకొని వచ్చారు. ఆవిడ వచ్చి బయట నుంచున్నారు. అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. జాగ్రత్తగా ఈ వచనంలోని పదాలు మీరు ఆలోచిస్తే, ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలుచున్నారు. మాట్లాడాలనుకున్నప్పుడు లోపలికి వచ్చేయచ్చు, ఆమె కుమారుడే కదా ఆయన, అంతేనా? కానీ మాట్లాడాలని వచ్చారు కానీ లోపలికి రావట్లేదు. అంటే ఏదో ఏమంటారో ఏం జరుగుద్దో అనే భయంతోనే బయట ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. సరే, ఆ గేటు దగ్గర ఉన్న వాళ్ళు చూసారు, జనసమూహంలో బయట వాళ్ళకి లోపల వాళ్ళకి కనిపించే వాళ్ళు కబురు పంపించారు లోపలికి, మీ తల్లి మీ సహోదరులు వచ్చారు, నీతో మాట్లాడాలని వెలుపల ఉన్నారు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీ అందరికి బాగా పరిచయం అన్నమాట, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నారు. ఎంత బాధ కలుగుద్దండి ఆ మాట. పోనీ సహోదరులు ఎవరంటే కొంతలో కొంత, కానీ ఎన్ని అవమానాలకు వచ్చి ఆయనను మోసిందామే, అవునా? ఆయన గర్భాన్ని ధరించడమే ఒక ప్రత్యేకమైన సంఘటన. ప్రదానము చేయబడి వారేకం కాకమునుపు గర్భవతి అయితే లోకం కాకులై పొడుచుంటారు. ఎన్నో అవమానాలను దిగమింగుకొని ఆయనను మోస్తే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆమెను నా తల్లి ఎవరు అన్నారు. ఎంత బాధ కలుగుద్దో మరియమ్మ గారికి మీరు చెప్పాలి కదా. మీకు డౌట్ రావచ్చు, ఈ మాట ఆయనకు మతి చెల్లించిందని తమ్ముళ్ళు అన్నారనే ఇలా వచ్చేసారా, అందుకే వీరు మాట్లాడడానికి వచ్చారా అని మీకు అనిపిస్తే, ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఒకసారి మార్కు సువార్తను చూడాలి మీరు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఈ సంఘటన జరిగిన తరువాత ఇప్పుడు 31వ వచనం చూద్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. అర్థమైందా మీకు? మత్తయి సువార్తలో ఎందుకు వచ్చారో తెలియట్లేదు, వచ్చినట్టు మాత్రమే తెలుస్తుంది. కానీ ఎందుకు వచ్చారో ఎవరు రాశారు? మార్కు గారి చేత రాయించారు. పై సందర్భంలో వారన్న మాటలు ఆయన వచ్చేయడం కనిపిస్తుంది. ఇప్పుడు తల్లి సహోదరులను తీసుకుని వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు అలా అన్నారు మరియమ్మ గారిని? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని శిష్యుల వైపు చేతులు చాపి, నా తండ్రి చిత్తము చొప్పున చేయు వీరే నా తల్లియు నా సహోదరులు అన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా బాధ కలుగుద్ది అక్కడే అని ఉంటారు కూడా మరియమ్మ గారిని. ఏమని చూసావా ఈయన ఎలా మాట్లాడుతున్నాడో, నా తల్లి ఎవరంటున్నాడు, నా సహోదరులు ఎవరంటున్నారు, అలాంటి ఆయన దగ్గరికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు తెలుసు ఈయన ఎలాంటి వాడని, అందుకే మేము దూరంగా ఉంటాం, నువ్వే అన్నయ్య మీ అన్నయ్య అని కలపాలని ఏదో చేసావు. ఈ సహజంగా లోకంలో జరిగేవి. వీరు అనడానికి కూడా కొంత రీజన్ ఉంది. ఏంటి? వీరు యోసేపు గారికి మరియమ్మ గారికి జన్మించిన వారు. చూసావా, ఆయన మాలా వచ్చినవాడు కాదు కదా, అందుకే మమ్మల్ని వ్యత్యాసం చూపి
మాట్లాడుతున్నాడు అనుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి ఆలోచన వేరు ప్రియులారా. అదేంటి అంటే, నేను నీ కుమారుడను ఈ లోకంలోనికి రావడానికి, నీకు జన్మించిన వారే వారు నా సహోదరులు. వారు ఎలా ఉండాలి? నీ గర్భాన్ని నుండి వచ్చిన వారేగా. ఒకప్పుడు లోకంలో నేను ప్రవేశించడానికి వెతికిన స్త్రీలలో ధన్యురాలుగా ఎంచబడిన స్త్రీవి నీవు, పరిశుద్ధరాలవు. అంత పరిశుద్ధమైన నీవు నా వెనకొచ్చిన వారిని అలా పెంచవే? వాళ్ళు చక్కగా ఉంటే నన్నంత మాట అనరు కదా. అంటే కనీసం పెద్దలను గౌరవించే ఉద్దేశంతోనే వదిలిపెట్టచ్చు కదా. వారు అనలేదు అంటే నీవు ఎక్కడో ఏదో పిల్లల విషయంలో అతి ప్రేమ చూపిస్తున్నావేమో, ఖండించవలసిన రీతిలో వారిని ఖండించట్లేదేమో ఒకసారి అనే దృష్టి యేసుక్రీస్తు వారికి ఉండుంటుంది తప్ప, తల్లిని కావాలని ఎవరు నా తల్లి అనడంలో అసలు నువ్వు కాదు అని చెప్పడం కాదు ఆయన ఆంతర్యం. ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, అందుకే వారు అలా మాట్లాడగలిగారు. అలా మాట్లాడడంలో నీవు చేయవలసింది ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అని హెచ్చరిక అయి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అదే కారణం అనడానికి మనం ముందుకు వెళ్ళేటప్పటికి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు వారు ఎవరు నా తల్లి అన్న మాటలో తల్లిని కించపరచాలని కాదు, కానీ సహోదరుల విషయంలో జరుగుతున్న చిన్న తప్పిదం ఒకవేళ నీ వైపు ఏదైనా ఉంటే సరి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మనమంతా ఉండాలి. తల్లిగా, ఈ లోక సంబంధమైన తల్లిగా నీవు ఉండాలి, నేనుండాలి, నా తర్వాత వచ్చిన సహోదరులు ఉండాలి. మనమంతా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అది ఎక్కడో మిస్ అవుతుంది అనే భావనతో యేసుక్రీస్తు వారు మాట్లాడారే తప్ప తల్లిని కించపరచాలనే ఉద్దేశం అయితే కాదు ప్రియులారా. ఈ రెండు సందర్భాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, వ్యభిచారం చేస్తూ భయంకరమైన జీవితాలు జీవించిన వారినేమో అమ్మ అని, సొంత తల్లినేమో ఇలా అన్నారేంటి అనుకోకూడదు. మనం కూడా చాలా సందర్భాలు చూడండి, జనరల్గా బయట పిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమగా చూస్తాం. ఎందుకని? వాళ్ళు బయట వాళ్ళు అని. ఏదైనా మిస్టేక్ చేసినా నాన్న ఎందుకు అలా చేసావు, చేయకుండా ఉండాల్సింది కానీ మాత్రం అనేసి వదిలేస్తాం. అదే మిస్టేక్ మన పిల్లోడు చేశాడు అనుకోండి, గట్టిగా మాట్లాడతాం. ఎందుకని? మనవాడు సరి చేయాలి కాబట్టి. వాళ్ళని అంత స్పీడ్గా సరి చేస్తే ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అందుకే బయట వారిని మందలించినంత స్పీడ్గా సొంత వారిని మందలించం మనం. ఇది వేరుగా ఉంటుంది, ఇది కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళనేమో మార్చుకోవాలి, ఆ స్త్రీలనేమో మార్చుకోవాలి. ఈమెమో పిల్లల విషయంలో నీవేదైనా నీ ప్రేమతో వారు ఏదైనా తప్పపోతూ ఉంటే చూస్తూ సైలెంట్గా ఉన్నావేమో, అలా కాదు. నువ్వు అలా చేస్తే నీవు పరలోకపు తండ్రికి కూతురు కాలేవు. అది యేసుక్రీస్తు వారికి ఉన్న ఉద్దేశం. అందుకే ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యాలి అంటే ఆ చిత్తం చొప్పున చేసే స్థితిలో ఆవిడ కూడా ఎక్కడైనా కొంచెం లోపం జరుగుతుందేమో. అంటే అలానే వ్యభిచారి పెద్ద పెద్ద తప్పిదాలు చేసిన స్త్రీ నేను చెప్పట్లేదు సుమా. పిల్లలను పెంచే విషయంలో కానీ, వారిని గద్దించే విషయంలో కానీ ఏదైనా చిన్న మిస్టేక్ దేవునికి అనుకూలం కాకుండా ఉంటే అది కూడా సరి చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప యేసుక్రీస్తు వారికి తల్లి పట్ల ఎలాంటి చెడు ఉద్దేశము లేదు. కానీ ఈ రెండు సందర్భాలు ఇంత గట్టిగా మాట్లాడిన ఆయన సిలువ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఏమంటున్నారు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నారు. దగ్గరున్నంతసేపు ఏమో తిట్టినట్టు, ఏదో దూరం చేసుకున్నట్టు మాట్లాడినట్టుంది. ఇక దూరం అయిపోతుండగా ఏమనిపిస్తుంది? అంత ప్రేమను కనపరచడానికి కారణాలు చాలా ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇక్కడ గద్దించారో ఆ గద్దింపునకు లోబడి 100% దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోనికి ఆవిడ వచ్చారు అని ఎలా చెప్తాము అంటే, మనం సిలువ దగ్గరకు సహోదరులు రాలేదు. సహోదరులు వచ్చారు అనుకోండి, ఒకవేళ యేసుక్రీస్తు వారు యోహాను గారికి అప్పగించవలసిన అవసరత ఉండేది కాదు. అప్పగించారంటే అర్థం ఏంటి? వాళ్ళు రాలా. కానీ వాళ్ళు రాకుండా వాళ్ళని వదిలి ఈవిడొచ్చారు. ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉందో? ఇప్పుడు సహోదరుడు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే రాలేకపోయారు అంటే, కార్యక్రమం ముగిసిన తర్వాత మరియమ్మ గారు వెళ్తే రామ్మరా అని స్వాగతిస్తారంటారా? అంత స్వాగతించగలిగిన వారైతే పరిగెత్తుకొచ్చేవారు, నా అన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అని. ఇప్పుడు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారికి ఏమని. వాళ్ళు రాలేదు అంటే తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మను పరిస్థితి ఎలా ఉంటుందో, కాబట్టి ఈమెకు ఒక అండను చూపించాలి నేను.
ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఆమె కూడా వెంటనే యోహాను గారితో పాటు వెళ్ళిపోయారు. నిజంగా పిల్లలు ఆ స్థితిలో లేరనుకోండి, ప్రేమగా ఉండే స్థితిలోనే వాళ్ళు ఉండటం అయితే, ఒకవేళ యేసుక్రీస్తు వారు పలికేటప్పుడు తిరిగి సమాధానం చెప్పకపోయినా యోహాను గారు తీసుకెళ్ళేటప్పుడు ఏమనొచ్చామే? వదిలే నాన్న, తమ్ముళ్ళు ఉన్నారు కదా అనొచ్చా? వాళ్ళు చూసుకుంటారులే, నన్ను రోజు వాళ్ళే కదా చూసుకునేది, ఇంక మధ్యలో ఇప్పుడు నువ్వెందుకు నన్ను తీసుకెళ్తున్నావు అనొచ్చు కదా. అనకుండా వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? వచ్చేటప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుంటుంది. అమ్మా, మమ్మల్ని కాదని నువ్వు వెళ్తున్నావు, ఆయన ఎలాగూ చనిపోతాడు, మళ్ళీ నువ్వు వస్తే ఎవరి దగ్గరికి రావాలి? మా దగ్గరికే రావాలి, మమ్మల్ని కాదని వెళ్తున్నావు, చూసుకొని ఉంటారు. అయినా సరే దేవుని చిత్తానికి తలవంచిన ఆమె, రేపు నా భవిష్యత్తు ఏదైనా కావచ్చు, ఇప్పుడు మాత్రం నేను నా కుమారుని చూడటానికి వెళ్ళిపోవాలి. ఉంటే ఉంటాను, పోతే పోతాను. అయితే ఎవరైనా చూస్తారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు మాత్రం రేపు లోక సంబంధంగా, శరీర సంబంధంగా నన్ను చూసేవారు మీరు అనుకుని, దీన్ని చూసి నేను నా కుమారుణ్ణి వదులుకునే స్థితిలో లేను అనుకుని ఆ బంధాలను తెంచుకొని పరిగెత్తుకుని వచ్చింది ఆమె. అందుకే అన్నది, అంతకుముందేమో వాళ్ళు తిట్టినా వెనకేసుకొని వచ్చారు, ఇప్పుడేమో వాళ్ళని వదులుకొని వస్తున్నారు. దానికి కారణం ప్రభు పలికిన ఆ మాటే, ఎవరు నా తల్లి అన్న మాటను ఆమె వెనుతిరిగి ఆలోచించుకున్నారు, ఆమెలో ఉన్న వాటిని సరిచేసుకున్నారు. ఏది ఏమైనా దేవుని కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన నా కుమారుని చివరిసారి చూడాలి అనుకుని పరిగెత్తుకుని వచ్చారు ప్రియులారా. అందుకే ఆ మాట అందుకే అయి ఉంటుంది అని మనం అనుకోగలుగుతున్నాం. సో వచ్చారు, ఎలాగో యేసుక్రీస్తు వారు యోహాను గారికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు గట్టిగానే మాట్లాడుకోవాలి మనం. ఎందుకు అంటే, యేసుక్రీస్తు వారు తన తల్లిని యోహాను గారికి ఆ స్థితిలో అప్పగించాలా? ఆ స్థితిలో ఎంతోమంది జనసమూహం ఉన్నారు, అందులో తల్లి ఉంది, ఇంకా చాలామంది స్త్రీలు, మగ్దలేని మరియ, క్లోప భార్య అయిన మరియ, సలోమి, వీరంతా ఉన్నారు. వీరందరినీ వదిలి తల్లిని చూసి తల్లిని మరొకరికి అప్పగించే బాధ్యత ఏ స్థితిలో చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? ప్రశాంతంగా ఉన్న సమయంలోనా? ఆయన అప్పుడు ఎలా ఉన్నారు? రక్తం కారిపోతూ ఉంది, ఒళ్ళంతా దున్నబడిపోయి చాళ్ల వల్లే ఉంది, గడ్డం పెరికివేశారు, ఉమ్ములు ఊశారు, తలపైన ముండ్ల కిరీటం పెట్టి బాధించారు, ఆ తలలో నుండి రక్తం అలా ధారగా. బాగా ఆలోచించండి, ఇక్కడ కూడా ముళ్ళు గుచ్చుకున్నాయి కదా, గుండేలా అనే ముళ్ళు అంట 2 సెంటీమీటర్లంత పొడవు ఉంటాయట ఆయనకి పెట్టిన ముళ్ళు, ఆయన ముండ్ల కిరీటంలో ఉన్న ముళ్ళు. అవి పెట్టడమే కాకుండా కొడుతున్నప్పుడు లోపలికి దిగుతూ ఉంటాయి కదా, ఆ రక్తం ఇలా కళ్ళ మీద కూడా కారుంటుందిగా, ఇటు పడితే అటు కారిపోతుంటుంది. కళ్ళ మీద కారుతూ వచ్చినప్పుడు కళ్ళు పూర్తిగా తెరిచి చూడగలుగుతామా? కొంచెం మూస్తూ తెరుస్తూ చూస్తాం, అది కారుతూ ఉంది కాబట్టి. అలాంటి స్థితిలో కూడా తల్లిని వెతుక్కొని, తల్లి ఎక్కడుందో చూసుకొని తల్లిని మరొకరికి అప్పగిస్తున్నారు ఆయన. ఎందుకంత అంత చేయాల్సింది ఏముంది? ఆ స్థితిలో ఆయన అప్పగించకపోయినా ఎవ్వరూ ఆయనని ఏమి నిందించరు. ఎందుకని? ఆయన ఉన్న పొజిషన్ అది కదా, అవునే కాదండి? మాట్లాడరేంటి? ఇప్పుడు ఎవరైనా ఒక ఇంటిలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వారిని పలకరించడానికి మనం వెళ్ళాం అనుకుందాం. ఉదాహరణకు పలకరించడానికి మనం వెళ్ళగానే మనల్ని చూసి వాళ్ళు ఏడుస్తూ కూర్చొనే ఉంటారు, అంతేనా? చక్కచక్క లేచి మన దగ్గరకు వచ్చి, ఆ ఇంటోళ్ళు మనం పలకరించాలనుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి, కాఫీ పెట్టించి ఇచ్చేస్తారా ఆ 1-2 రోజుల్లో? చెప్పరేంటి? ఎవరు సాధారణంగా వారి దగ్గర ఉన్న తరుపు బంధువులు చేస్తారు ఆ పనులన్నీ. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి చూసావు ఎంత గర్వమో, పలకరించడానికి నేను వెళ్తే మంచినీళ్ళు ఇవ్వలేదు అంటావా? ఎందుకన్నాను? ఆ సన్నివేశం అలాంటిది, దాన్ని తప్పుగా ఎంచం మనం, అవునా? అసలు వాళ్ళు మంచినీళ్ళు కాదు కదా, కూర్చోమనకపోయినా మనం దాన్ని పట్టించుకో, ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది, వారు దుఃఖంలో ఉన్నారు, మనల్ని పట్టించుకునే పరిస్థితి కాదు అనుకుంటాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారైనా అంతేగా, వ్రాయబడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ తల్లిని శిష్యునికి అప్పగించిన విషయం అసలు రాయబడలేదే అనుకోండి, మనం ఆలోచిస్తాం అసలు ఆయన అలా ఎందుకు ఆలోచించారని ఆలోచనే ఉండదు మనకి, ఎందుకంటే అది అంత పెద్ద విషయం కాదు. కానీ ఆ స్థితిలో కూడా ఆలోచించారు కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఎందుకు అలా చేశారు ఆయన అని ఆలోచించేటప్పుడు మామూలుగా ఆలోచిస్తే, అంటే సమాజంలో ఒక విధానం ఉంది. ఏంటి అంటే, మరియమ్మ గారు యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తర్వాత ఇక అలా ఉండిపోయారు తప్ప ఇక ఆమెకు పిల్లలు లేరు అనే ఒక వాదన సమాజంలో ఉంది. ఓకే, అదే నిజం అయితే ఇప్పుడు మనం అసలు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని? ఎలాగో పిల్లలు ఎవరు లేరు ఆమెకు, ఎవరికో ఒకరికి అప్పగించాల్సిందే కాబట్టి అప్పగించారు అనుకుందాం. కానీ వాక్య ప్రకారం ఆమెకు పిల్లలు ఉన్నారా లేరా అని కనుక మనం ఆలోచిస్తే, నేను ఎవరిని విమర్శించట్లేదు, వాక్యం ఏం చెప్తుంది అని కనుక మనం ఆలోచిస్తే,
ఖచ్చితంగా ఆమెకు పిల్లలున్నారు అనే విషయం రుజువు చేస్తుంది బైబిల్. పిల్లలు ఉన్నా ఎందుకు అప్పగించారు? అందుకు మనం ఈ పాయింట్ దగ్గరికి రావాలి. ఉన్నారా? నిజంగా పిల్లలు ఉన్నారా ఆమెకు? ఒక మాట మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని గర్భాన ధరించేటప్పటికి ఆవిడ కన్య, పరిశుద్ధురాలైన కన్య. పాపమును తీయడానికి పరిశుద్ధుడు కావాలి. అనేకులను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టాలి అంటే పవిత్ర రక్తం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు లోకంలో అందరి పిల్లలకు వలె కాకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి, అంటే ఆమె గర్భం ధరించడానికి పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మరియమ్మ గారి గర్భంలోనికి వెళ్ళారు. తర్వాత యోసేపు గారు ఏమనుకున్నారు? నేనిక ఈమెను వదిలించేసుకోవాలి, ఎందుకంటే లోకం నన్ను నిందిస్తుంది కాబట్టి, నేను నీతిమంతుడిని కాబట్టి రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నారు ఆయన. అప్పుడు దూత చెప్పారు ఏమని? ఆమె చాలా మంచిది, నీతిమంతురాలు, ఇదంతా దేవుని సంకల్పం ప్రకారం జరుగుతున్నది కాబట్టి నీవు నీ భార్యను చేర్చుకో అని చెప్పేశారు. ఎలా చేర్చుకోమని చెప్పారు? నీ భార్యను, అంటే భార్యగా నీ భార్యను చేర్చుకో. ఇప్పుడు యోసేపు గారు మరియమ్మ గారికి ఏమవుతారు? భర్త. యేసుక్రీస్తు వారు గర్భాన ధరించే వరకు ఒకవేళ దాన్ని ఏమంటారు, శరీర సంబంధంగా వారు ఒక్కటి కాకపోయినా వరుసకు మాత్రం భర్తే. ఎందుకు? ప్రదానం చేయబడింది వారిద్దరికే. యూదుల చట్ట ప్రకారం ప్రధానమైతే వివాహమైనట్లే. ఇక వారు కలిస్తే లోక సంబంధంగా అనేక మంది దేవుని గర్భఫలాలను పొందుకొని సమాజానికి ఇవ్వవలసిన వారు. కానీ యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చేటప్పుడు చేయవలసిన పరిస్థితి ప్రకారం వారేకము కాక మునుపే దేవుని సంకల్పం నెరవేరడానికి ఆమె గర్భవతి అయింది. నీతిమంతుడైన యోసేపు గారికి దేవుడు సెలవిచ్చారు, నువ్వు చేర్చుకోవాలని. ఆయన చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత జరిగిన విషయం ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. చాలమ్మా, ఎలా చేర్చుకున్నారు ఆయన ఆమెను? భార్యగా. అందుకే సమాజం యోసేపు గారితో మరియమ్మ గారు ఉన్న వేలెత్తి చూపలేదు. భార్యగా చేర్చుకోకుండా యోసేపు గారితో ఆవిడ తిరుగుతూ ఉన్నారనుకోండి, లోకం కోడై కూసేది మరో కోణంలో. కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంది? భార్య కాబట్టి. అర్థమవుతుందా నా మాట మీకు అర్థమైందా? యోసేపు గారికి ప్రధానమైంది. యేసుక్రీస్తు వారు పుట్టే వరకు మాత్రమే యోసేపు గారు అన్నవసరమైతే తర్వాత ఏమనేవాళ్ళు? వారి భార్యాభర్తలుగా కాకపోతే లోకం ఏమనేది? ఆయన వేసుకుని తిరుగుతుంది ఏంటం మేము అనరా? మరి ఎందుకు అనలేదు ఆ మాట? ఎవరు అనలేదు. సమాజం ఆనాడు అనలేదు, ఈనాడు అనలేదు. ఎందుకు అనట్లేదు? భార్య ఆమె ఆయనకు భార్యగా చేర్చుకోమని దేవుడే సెలవిచ్చారు. భార్యగా చేర్చుకున్నారు కనుకనే ఆయన బ్రతికున్నంత కాలం ఆమెను పోషించి సంరక్షించారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు నాకెందుకమ్మా నీ కొడుకుని తీసుకొని నువ్వు వెళ్ళి అన్నారా యోసేపు గారు? ఆయన కూడా వెళ్ళారు. ఆయన తప్పిపోయినప్పుడు నేనును నీ తండ్రియు దుఃఖపడుతూ వెతికాను తెలుసా అన్నారు మరియమ్మ గారు. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది మరి ఆయనకి? తండ్రిలానే ఫీల్ అయ్యారు. జన్మించే వరకే ఆ సంబంధం లేదు, కానీ తర్వాత తాను ఒక తండ్రి ఎలా సంరక్షించాలో బిడ్డను అలాగే చూశారు యేసప్ప గారు యేసుక్రీస్తు వారిని. ఇక్కడ వ్రాయబడిన మాట మీరు జాగ్రత్తగా చూస్తే, ఆమె కుమారుని కను వరకు మాత్రమే ఎరుగకుండెను. కన్న తర్వాత ఇక మరలా వారు సృష్టి ధర్మం ప్రకారం భార్యాభర్తలు, వారి జీవన విధానం వేరు. యేసుక్రీస్తు వారు జన్మించే వరకు మాత్రం ఆయన ముట్టుకోలేదు. జన్మించిన తర్వాత లోకంలోని అందరూ భార్యాభర్తల్లానే వారు తమ జీవనాన్ని కొనసాగించారు. ప్రియులరా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవేళ అలా జీవించినది తప్పు కాదుగా. దేవుడే వివాహ వ్యవస్థను గొప్పగా చెప్పారు. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి అన్నారు. అంత ఘనమైన వివాహానికి అర్హులు వీరిద్దరు. మొదటి ప్రధానమైనది కూడా వీరిద్దరికే. మరి అంత గొప్ప వివాహ బంధాన్ని ఆమె తన జీవితం అంతా ఒంటరితనం గడపడానికి దేవుడు ఎలా ఇష్టపడతారు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అనేక అవమానాలు భరించింది ఆమె. అలాంటి ఆమెను అలా ఒంటరిగా తన జీవితం అంతా ఉండిపోవాలని దేవుడు కోరుకుంటారా? మామూలుగా ఆలోచిద్దాం. అలా కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకోరు దేవుడు. కాబట్టే భార్యగా చేర్చుకో, కానీ క్రీస్తు పుట్టే వరకు మాత్రం జాగ్రత్త సుమి. ఆ మాటనే నెరవేర్చారు ఆయన. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత వారు పవిత్రంగా నీతిమంతులు. ఆయన నీతిమంతుడు సుమా, మళ్ళీ మీరు తక్కువ అంచనా వేయద్దు యోసేపు గారిని. ఆయన నీతిమంతుడు, ఆమె నీతిమంతురాలు. ఆయన పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలు. పరిశుద్ధమైన దంపతులు వారు.
వారి జీవన విధానం అలాగే కొనసాగుతూ వచ్చింది. దీనిని అవును అనడానికి మరొక ఆధారాన్ని మనం బైబిల్లో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 53 నుండి చదువుదాం. 53 నుండి 56 వరకు చదువుదాం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానానికి ఆశ్చర్యపడిన వీరు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఇతని సోదరులు కారా? మనకు తెలిసిన సోదరీమణులంతా ఈయనకి చెందినవారు కాదా అని మాట్లాడుతూ ఉన్నారు. బాగా వినాలి మీరు. ఈ సందర్భం సమాజం ఎలా తీసుకుంది అంటే, బాగా వినాలి, ఎలా తీసుకుంది అంటే, తండ్రి యోసేపు గారు పుట్టిన తర్వాత నుంచి ఎవరి కుమారుడు ఎంచబడ్డారు? ఆయన యోసేపు గారి కుమారుడుగానే ఎంచబడ్డారు. కాబట్టి తండ్రి యోసేపు గారు, తల్లి చెప్పండి మరియ గారు. పేర్లు చెప్పుకున్నాం కదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు సోదరులు అని చెప్తున్నారు. దీన్ని ఎలా విడగొట్టారంటే, తండ్రి ఓకే, తల్లి ఓకే, సోదరులు మాత్రమే వీళ్ళ వాళ్ళు కాదు. మరి వాళ్ళెవరు? వాళ్ళు పెదనాన్న, చిన్ననాన్న పిల్లలు. తండ్రేమో యోసేపు గారట, తల్లేమో మరియమ్మ గారట, సోదరులు మాత్రం పెదనాన్న పిల్లలట, సోదరీమణులు మాత్రం చిన్నాన్న పిల్లలట. అలా అవడానికి ఛాన్స్ ఉందా? ఒక వ్యక్తిని నిలబెట్టి వీళ్ళ తాతయ్యని కాదా, వీళ్ళ మామ్మీని కాదా, వీళ్ళ అన్నయ్య వీళ్ళు కాదంటే వాళ్ళంతా ఒకటై ఉండాలా? చిన్నాన్న పెదనాన్న పిల్లలు కలిసి ఉంటారా? నా పాయింట్ అర్థమవుతుందండి మీకు? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? తల్లి ఓకే, వీళ్ళ అమ్మ ఈమె, వీళ్ళ నాన్న ఈయనే అని చెప్పినప్పుడు సోదరులు కూడా ఎవరై ఉండాలి? ఆ కుటుంబంలో ఆ బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి. అంతేగాని పెదనాన్న చిన్నాన్న పిల్లలు అవుతారా? చెప్పరండి అండి. తల్లి తండ్రి ఇక్కడ, మిగిలిన వారు అక్కడ అనుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? మాట్లాడరేంటి? ఉండదు. ఎందుకు ఉండదు? తల్లి ఎవరు చెప్తున్నారో ఆమెకు పుట్టిన వాళ్ళైతేనే సోదరులు అనాలి, తండ్రి ఎవరు చెప్తున్నారో ఆయనకు పుట్టిన వాళ్ళైతేనే సోదరీమణులు అనాలి. అంటే ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన వారందరినీ కలిపి మాట్లాడాలి. ఇక్కడ ఇలా ఎందుకు అనుకున్నారు అంటే, అనుకోవడానికి కూడా కారణం ఉంది. మనం తప్పు పట్టడానికి లేదు, కానీ ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, గతంలో ఉన్న పాత అచ్చులు, ఇంత క్రితం ప్రింట్ అయిన పుస్తకాలలో సోదరులు సోదరీమణులని ప్రింటింగ్ లేదు. ఇతని అన్నదమ్ములు, ఇతని అక్క చెల్లెళ్ళు పలానా వారు కాదా అన్నారు. ఆ మాటను వాళ్ళు ఎలా బేస్ చేసుకున్నారంటే, అసలు యేసుక్రీస్తే తొలిచూలు కదా, మరియమ్మ గారికి యేసుక్రీస్తే తొలిచూలు కదా, మరి అక్క అన్నారేంటి, అన్న అన్నారేంటి అంటే ఖచ్చితంగా సొంత వాళ్ళు కాదు, పెదనాన్న చిన్నాన్న పిల్లలు అయి ఉంటారు అని అనుకున్నారు. అంటే ఎలా ఆలోచిస్తారు బైబిల్ చదివేటప్పుడు చెప్తున్నా మీకు. వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, కానీ మరి అలా ఎందుకు రాయబడింది? నిజంగా యేసుక్రీస్తు వారికి అన్న అక్క ఉన్నారా? ఒకవేళ ఉన్నారు అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు అయి ఉండాలి. ఎందుకు? మరియమ్మ గారికి తొలిచూలే ఈయన కాబట్టి. కానీ ఇక్కడ విషయం గమనించండి మీరు, బైబిల్ ప్రారంభంలో క్రొత్త నిబంధన గ్రీక్లో వ్రాయబడింది. గ్రీక్లో నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు బ్రదర్స్ అని రాశారు, సిస్టర్స్ అని రాశారు. సిస్టర్స్ అనగానే చెల్లి అని మాత్రమే రాయం. ఏమంటాం మరి? అక్కని చెల్లిని కూడా సిస్టర్స్ అంటాం, అన్నని తమ్ముళ్ళని కూడా బ్రదర్స్ అంటాం. సో ఇంగ్లీష్లో ఉన్నదానిని తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో ట్రాన్స్లేట్ చేయలా, వ్రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ ప్రవక్తలు రాసింది. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఆ లాంగ్వేజ్ వస్తే చాలు. ఇప్పుడు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చేవాడు అక్కడ బ్రదర్స్ ఉన్నదాన్ని అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, సిస్టర్స్ అన్నదాన్ని అక్క చెల్లెళ్ళు అని రాసుకొచ్చేసారు.
అంతే తప్ప నిజంగా ఆయనకు అక్కలు అన్నలు ఉన్నారని కాదు అక్కడ ఉద్దేశం. బ్రదర్స్ సిస్టర్స్ అన్న పదాన్ని మాత్రమే తీసుకొని దాన్ని తెలుగులో ఏమంటారో ట్రాన్స్లేట్ చేశారు. అర్థమవుతుందండి? కొంచెం చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి, పెద్దోళ్ళకి అర్థం కాకపోయినా. అంటే వాళ్ళు అపార్థం చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది, అక్కడ వ్రాయబడింది. కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వారెవరు, వారి ఉద్దేశం ఏంటి అనేది కనుక కొంచెం ఆలోచించగలిగితే విషయం అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఇప్పుడు క్రొత్త న్యూ ప్రింట్లో అంతా అన్న అక్క పదాలు లేవు, సోదరీమణులు సోదరులు కారు అనే పదం వాడబడుతుంది. కారణం ఏంటంటే ఇదిగో అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి సమాజం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సోదరులను ఎవరిని చెప్పారో, సోదరీమణులను ఎవరు చెప్పారో, తల్లి అని ఎవరు చెప్పారో, తండ్రి అని ఎవరు చెప్పారో, వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిని బట్టి యేసుక్రీస్తు వారికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. ఉండడం ఆశ్చర్యం కాదు, తప్పు అసలే కాదు. ఎందుకని ప్రారంభ వివాహాన్ని దేవుడే ఘనంగా జరిగించారు కదండి. ఆదాము హవ్వల వివాహాన్ని మనం ఇంత చదువుకున్నాం ఆల్రెడీ. యేసుక్రీస్తు వారు వివాహానికి హాజరయ్యారు. అంటే వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది నాటి నుండి నేటి వరకు కూడా. కాబట్టి మరియమ్మ గారిని యోసేపు గారిని తప్పు పట్టడానికి ఛాన్సే లేదు. అలానే నేను ఎవరిని మీరు ఇప్పటికిప్పుడు మారిపోమని నేను చెప్పను, కానీ ఉన్నది ఇది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఇప్పుడు అంటే, మరి వీరుండగా ఎందుకు యోహాను గారికి అప్పగించారు, ఇది పాయింట్. అసలు వీళ్ళు లేరే అంటే మనకి క్వశ్చనే లేదు. వీరు ఉన్న ఎందుకు అప్పగించారంటే మనం ముందే చెప్పుకున్నాం, వారు క్రీస్తు దగ్గరకు రాలేదు కనుక. వారు ఆయనని ఇంకప్పటికీ అంగీకరించలేదు కనుక. ఎలా చెప్పగలరండి మీరు? వచ్చుండొచ్చు అంటారేమో. ఒకవేళ వాళ్ళు వచ్చుంటే ఖచ్చితంగా వ్రాయబడేది ఏమని, సిలువ దగ్గర నిలుచున్న వారిలో యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అని వ్రాయబడేది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, అపోస్తుల కార్యములు ఒక ఆధారాన్ని చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరంతా మేడగదిలో ఉంటూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నవారు. వీరిలో శిష్యులంతా ఉన్నారు. వింటున్నారా? 13వ వచనంలో శిష్యుల పేర్లన్నీ కనిపిస్తాయి మనకి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరంతా మేడగదిలో చేరారు. 14వ వచనం చదువుతున్నా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఆయన సహోదరులు అనే మాట సొంత తమ్ముళ్ళ కొరకు వ్రాయబడిన మాట. ఈ సందర్భం జరిగేటప్పటికి వారిలో మార్పు వచ్చింది. అప్పటికి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయారు. తర్వాత వీరిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత తల్లితో ఉండగా ఖచ్చితంగా వారి పేర్లు వ్రాయబడ్డాయి. అలాగే ముందే వారిలో మార్పు వచ్చి కనుక ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ కూడా వ్రాయబడేది. అక్కడ వ్రాయబడలేదంటే అప్పటికింకా వారిలో పూర్తిగా మార్పు రాలేదు. ఎందుకు రాలేదు? మనకు అర్థమైనంత వరకు ఒకటే కారణం, ఎవరు నా సహోదరులు అన్నారుగా ఈయన, అది బాధ ఉంది వారికి. సహజమే కదా, ఎవరు నా సహోదరులు అన్నారు కదా ఆయన, కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంది. అందుకే బాధ ఉండే ఒక సందర్భంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, ఈ సహోదరులు ఎవరంటే తన తమ్ముళ్ళే. బైబిల్లో ఆయన సహోదరులు అనే పదం కనిపిస్తే అది మ్యాక్సిమం 99.9% తన తమ్ముళ్ళ గురించి వ్రాయబడిన మాటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వ్రాయబడిన సహోదరులు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లుగా ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏదో కార్యాలు చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర చేయకు, అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి? ఎవరిని నా సహోదరులు అన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి. అదేనా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళంటే అర్థం ఏంటి? వాళ్ళని చూపించే కదా యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమని? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి అని శిష్యులను చూపించి, నా తండ్రి చిత్తము చొప్పున చేయి, వీరే నా తల్లి నా సహోదరులు అన్నారు. అంటే మమ్మల్ని తమ్ముళ్ళు కాదన్నావు, వాళ్ళని తమ్ముళ్ళు అన్నావు కదా, ఇప్పుడు నువ్వేమైనా చేయాలనుకుంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి చేయి. అంటే వీళ్ళ కోపం పోయిందా? పోలా, అందుకే రాలా. అర్థమైందా? రాలేదు కనుక
ఇప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత యేసుక్రీస్తు వారు నెరవేర్చాలి, ఏ స్థితిలో ఉన్నా. మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడే చెప్పారు ఒక మాట, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. అంటే నెరవేర్చి కొట్టివేస్తాను తప్ప చేయకుండా దాన్ని నేను అయిపోయిందిలే అనేవాడను కాను అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు మరియమ్మ గారిని ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి అప్పగించడంలో ధర్మశాస్త్ర నెరవేర్పు కూడా ఉండాలి. అది ఎలాగూ అంటే 1-2 మాటలు మనం చూసుకుందాం. వాస్తవంగా ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను ఎలా చూడమని బైబిల్ చెప్పింది అంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలి? దీర్ఘాయుష్మంతులగుటకు తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఎక్కడ దీర్ఘాయుషు? ఇక్కడ చెప్పండి. అక్కడ కూడా ఎక్కడ? కలకాలం జీవించే లోకమే దీర్ఘాయుషుతో కూడింది. ఇంకా దానికి అసలు అంతమే లేదంటే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా, ఈ లోకంలోనూ మంచి ఆయుష్ కలిగి జీవించాలి అన్నా తల్లిదండ్రులను సన్మానించాలి. అది శరీరపరంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, ఆధ్యాత్మికంగా దేవునిలో నడిపిన తల్లిదండ్రులు కావచ్చు. ఇద్దరిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి సంవత్సరానికి ఒకసారి పూలదండేసి భోజనాలు పెట్టడం కాదు, హృదయపూర్వకంగా వారిని గౌరవించాలి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించాలి అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట. అది ఓన్లీ ఇశ్రాయేలీలకే కాదు, నేడు మనకు కూడా. కానీ ఇశ్రాయేలీలకు కూడా, మరి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీనిగా యూదా జాతిలో జన్మించారు కదా, మరి ఆయన నెరవేర్చాలి వద్దా? దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇంకా ఏం చేయాలి అని చెప్పారు అంటే, నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. నువ్వు ఒకవేళ సన్మానించాలి, ఒకవేళ సన్మానించకపోయినా కొట్టడం మాత్రం చేయకూడదు. ఎందుకు ఈ మాట రాయించుంటారు దేవుడు? ఆనాడే అర్థమవుతుందా? ఇప్పటికి మనిషి వచ్చి 6000 సంవత్సరాలు గడిచింది అంటున్నాం మనం కదా, సుమారు 5000 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఆనాడే దేవుడు ఈ మాట ఎందుకు రాయించారు అంటే, తల్లిదండ్రులను కొట్టే తరం ఒకటి వస్తుందన్నమాట. కన్నులు నెత్తికెక్కి తల్లిదండ్రులను కొట్టే తరం ఒకటి వస్తుంది. కానీ నువ్వలా ఉండకూడదు. ఎందుకని? నీవు నా సొత్తు, ఇశ్రాయేలు, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు, నేను ఎంపిక చేసుకున్నాను. నా బిడ్డగా నువ్వు బ్రతికేటప్పుడు కొన్ని నువ్వు పాటించాలి. మిగిలిన అన్యజాతి ప్రజలు ఎలా ఉంటున్నారో చూసి వారికిలా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు అలా చేసినా నువ్వలా చేయకూడదని చెప్పడానికి ఆనాడే దేవుడు రాయించిన మాట. కొట్టొద్దు. ఇప్పుడు జరుగుతుంది కదా, చాలా చోట్ల చూస్తున్నాం మనం. కొట్టడం ఒకటేనా? శ్మశానాల్లో వదిలేసేవాళ్ళు, వృద్ధాశ్రమాల్లో వదిలేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఇక మరొక మాట, అదే అధ్యాయం 17వ వచనం, నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఇందాక కొట్టడం, ఇప్పుడు తిట్టడం. శపించడం అంటే ఎలా శపిస్తారు? నోటితో, మాటల రూపంలో. అంటే తిట్టడం కూడా దేవుని దృష్టిలో శాపం. తల్లిదండ్రులను సన్మానించాలి, అది కాకపోతే మౌనంగా ఉండాలి తప్ప తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ అవకాశము లేదు. సరే, ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ఏమైనా విడిపించారేమో చూద్దాం ఒక మాట. లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనం, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఏం చేయాలండి? తల్లిదండ్రికి భయపడాలా? తల్లిదండ్రులు భయపడాలా? నా మాట అర్థమైందా? తల్లిదండ్రులకు పిల్లలు భయపడాలా? పిల్లలకు తల్లిదండ్రులు భయపడాలా? ఉందా ఈరోజు అది సమాజంలో? చాలా తక్కువ. కారణం, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పిల్లలకు నేర్పకపోవడమే. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల తప్పే ఎక్కువ. ఒకవేళ పిల్లలు అలా చేయట్లేదు అంటే ఆ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు అని చెప్పాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిని తండ్రిని సన్మానించు, అలాగే నీ తండ్రికి భయపడు, అంతేకాని నీ తల్లిని
తండ్రిని తిట్టొద్దు, చెప్పాలి కొట్టొద్దు అన్నారు. ఇంకేం చెప్పారో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఎవరు శాపగ్రస్తులు? తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవారు. పెట్టకూడదా నిర్లక్ష్యం? చెప్పరేంటండి? తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టకూడదా? పెడితే ఏంటట? అంతే, నువ్వేవో సాకులు చెప్పినా ఆయన వినరు. నీకు తెలుసు కదా ప్రభువా, నాకు భార్య ఉంది, 4 పిల్లలు ఉన్నారు, వీళ్ళతోనే నేను సతమతం అయిపోతున్నాను, మా అమ్మని ఎక్కడ చూడను, మా నాన్న ఎక్కడ చూడను అంటావేమో. ఒకవేళ నువ్వు చెప్పేవి సాకులుగా మాత్రమే కనబడతాయి ఆయనకి. ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నీకు రావాల్సిందేదో నీకు నిర్ణయించబడిపోతుంది. ఆయన చెప్పేశారు ఆ మాట క్లియర్గా. ఏమని? నీ తల్లినైనను నీ తండ్రినైనను నిర్లక్ష్యం చేసావా, నీకు శాపం. అవును కదా, మనకి ఎంత లేకపోయినా మన పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామా? మన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామా? అప్పో మరొకటో చేసి ఖచ్చితంగా వారికి కావలసినవి ఈ రోజు కాకపోతే రేపటికైనా అందిస్తున్నాం కదా, అంతే బాధ్యతగా తల్లిదండ్రుల విషయంలో కూడా చూడాలి మనం. ఇంకో తమ్ముడు ఉన్నాడుగా, ఇంకో చెల్లు ఉందిగా అని సాకులు చెప్పేసుకుంటాం, మనం సమర్థించుకుంటాం తృప్తిగా ఉండడానికి. కానీ దేవుడు అది చెప్పట్లా. వాళ్ళ సంగతి నీకు అనవసరం. నీకు తల్లేగా, నీకు తండ్రేగా, చూడాల్సిన బాధ్యత నీకుందిగా, ఆజ్ఞ నేను ఇచ్చానుగా, నువ్వు చూడాలంతే. ఎవరు చూసినా చూడకపోయినా నీవు చూడాలి. చూడకుండా నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వే 100 చెప్పినా నీకు ఇవ్వాల్సింది ఏదో ఆల్రెడీ నీకు వ్రాయించి ఇచ్చేసా, అదే నీకు అని చెప్పేస్తున్నారు ఆయన. ఓకే, చూడాలి, బాగా చూడాలి తల్లిదండ్రులను. నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు ఒక ఎత్తైతే, ఏ వయసులో నిర్లక్ష్యం చేయకూడదో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారి దగ్గర దేవుడు రాయించాడు. ఈ మాట చాలా అవసరం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ప్రారంభం నుండి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు తల్లిదండ్రులను. ఎప్పటి నుంచి? నీకు ఊహ తెలిసి నీకు చేతనైన దగ్గర నుండి నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ వారు చెప్పిన మాట వింటూ వారిని నిర్లక్ష్య పెట్టకుండా ఉండాలి. ఒకవేళ వారు మంచి వయసులోనే ఉండి వారి పనులు వారు చేసుకోగలిగి వారు మంచిగానే ఉంటే ఓకే, పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారుగా, అడప చూస్తావు. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాత్రం నువ్వు వాళ్ళ సరిపెట్టుకోవడానికి అసలే వీలు లేదు. ప్రారంభం నుండి తల్లిదండ్రులను నువ్వు చూడాల్సిందే. ఒకవేళ వాళ్ళు వయసులో ఉన్నారు, వాళ్ళు ఓపికగా ఉన్నారు, వాళ్ళకి సంపాదన ఉంది అనుకుని ఒకవేళ నువ్వు సరిగా చూడకపోయినా వృద్ధాప్యంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా చూడాలి. ఎందుకని? సంపాదన ఉన్నా చేసుకోగలిగే స్థితి వారికి ఉండదు. ఆ సమయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈ శాపం నీ వెంటే, చెప్పాలి, నీ వెంటే వస్తుంది. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అంతే కదా, అదే అధ్యాయం 20 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఏం చేయాలి? నిన్ను కన్న తండ్రిని ఆనందపరచవలెను అనకుండా తల్లిని అన్నారేంటి? తల్లిని చేస్తే ఆటోమేటిక్గా తండ్రి సంతోషపడిపోతాడు, తండ్రిని చేస్తే ఆటోమేటిక్గా తల్లి సంతోషపడిపోతుంది. తల్లి స్త్రీ కనుక ఆమెను చాలా జాగ్రత్తగా, తండ్రి కంటే ఎక్కువ అవసరాలు తల్లికి ఉంటాయి కాబట్టి ఆమెను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. సరికదా, ఆనందపరచాలి. ఎప్పుడు ఆనందపడతారు వాళ్ళు? ఒక 10,000 ఇచ్చేసి ఒక పని మనిషిని పెట్టుకొని చేయించుకో అన్నప్పుడా, లేకపోతే వారే బాధ్యతగా కొంచెమైనా, లేకపోతే పని మనిషిని పెట్టిన దగ్గరుండి ఇదమ్మా అదమ్మా అని చేస్తున్నప్పుడు ఏ సందర్భంలో తల్లిదండ్రులు ఆనందిస్తారు చెప్పండి మీరు? అమెరికాలో ఉండే లేదా రష్యాలో ఉండే పంపిస్తూ ఉంటారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు డబ్బుల్ని. వాళ్ళ నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? వాడు ఎంత పంపితే ఏంటండి, వాడు నేను కళ్ళారా చూడలేకపోతున్నానుగా అనరు. ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ మాట పలికేవాళ్ళు. అంటే వారు ఏం కోరుకుంటారు అనమాట ముదిమిలో? నా కుమారుడు నా కుమార్తె నాకు దగ్గరగా ఉండాలి, రోజు కనిపించాలి, ఏదో వాళ్ళ చేతితో కాస్త టీ ఇస్తే బాగుండు, ఒక ముద్ద అన్నం పెడితే బాగుండు, 4 మాటలు నాకు చెప్తే బాగుండు, ఇవి కోరుకుంటారు ఆ వయసులో.
ఇది ఖచ్చితంగా చేయాలి. నువ్వు ప్రారంభంలో వారు కోరుకోనప్పుడు నువ్వు చేసేదానికంటే వారు కోరుకుంటున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే మాత్రం దేవుడు సహించరు. అందుకే నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు సన్మానించకపోయినా పర్వాలా, మాట వినకపోయినా పర్వాలేదేమో, కానీ కొట్టొద్దు, తిట్టొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆ నిర్లక్ష్యం ముదిమిలో అసలే చేయొద్దు. ఇవన్నీ ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనాలలోనూ వ్రాయబడిన మాటలు. ఇవన్నీ ప్రభువుకు తెలుసు కదా, తెలుసా లేదా? ఇప్పుడు ఒకవేళ సహోదరులు రాలేదు, యేసుక్రీస్తు వారి సహోదరులు ఆయన దగ్గరకు, తల్లి ఒంటరిగా వచ్చింది, వారిని కాదనుకుని వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆ తల్లిని ఆనందపరిచినట్లేనా? ఆమె ముదిమిలో ఆమెను ఏం చేసినట్లయినా నిర్లక్ష్యం చేసినట్టు కాదా? అలా నిర్లక్ష్యం చేస్తే యేసుక్రీస్తు వారికి కూడా ఏమొస్తుంది? శాపం. మరి ఆయనే శాపగ్రస్తుడైతే మనల్ని ఎలా రక్షిస్తారు? మనల్ని రక్షించాలి అంటే ఆయన శాపగ్రస్తుడు మన వలన అవ్వాలి తప్ప ఆయన స్వతహాగా చేసే కార్యక్రమాలలో శాపగ్రస్తుడు కాకూడదు. అందుకే అది కూడా నెరవేర్చి మనకు విడుదలనివ్వడానికి ఇష్టపడ్డారు ఆయన. అందుకే అంత భయంకరమైన స్థితిలో కూడా తల్లిని చూసి తల్లి బాధ్యత సహోదరునికి అప్పగించారు. ఒక ప్రాముఖ్యమైన మాట మీకు ఇక్కడ చెప్పి ముగిస్తాను నేను. మరియమ్మ గారు, నా కొడుకు అన్నీ చేయగలిగిన వాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తే నాకు ఒక మనిషిని అప్పగిస్తాడులే అనుకొని వచ్చారా? అసలు ఆమెకి తెలుసా? మరియమ్మ గారిని యోహాను గారికి అప్పగిస్తారన్న సంగతి మరియమ్మ గారికి తెలియదు, యోహాను గారికి తెలియదు. మరి ఎందుకు జరిగింది అంటే, ఏ రోజైతే యేసుక్రీస్తు వారు ఎవరు నా తల్లి అని అడిగారో ఆయనకు తల్లిగా, నిజమైన తల్లిగా ఉండడానికి మరియమ్మ గారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే చివరి క్షణాన మిగిలిన కుమారులు నిర్లక్ష్యంగా ఉన్న వారిని విడిచి వదులుకొని వచ్చింది. ఏమైతే అయ్యింది? అవును, యేసుక్రీస్తు వారు మరణిస్తారు. రేపు ఆమెను చూడాలంటే ఎవరు చూడాలి? ఆ సహోదరులేగా. అయినా సరే వాటి గురించి ఆలోచించకుండా ఏమైనా పర్వాలేదు, ముందు నేను వెళ్ళిపోవాలి, నేను ఇప్పుడు వెళితేనే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దానిగా నా కుమారునికి కనబడతాను అనుకుని వచ్చింది ఆమె. ఎప్పుడైతే భారాన్ని దేవునిపై వేసి ఆవిడ వచ్చారో, ఇప్పుడు ఆవిడ భారాన్ని దేవుడు తీసుకొని తన కుమారుని నోట ఆ మాట పలికించారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ మాట పలకడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె దేవుని మీద భారం వేసి వచ్చేది కనుక ఆమెను చూడవలసిన బాధ్యత ఉంది. 2, యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కనుక ఆ పని చేశారు. 3, నెరవేర్చకపోతే ఆయన శాపగ్రస్తుడు అవుతాడు, ప్రపంచ మానవాళిని విమోచించడానికి ఆయన అనర్హుడవుతాడు కనుక ఆ పని చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాట పలకవలసి వచ్చింది. ముఖ్యంగా యోహాను గారికి అప్పగించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన ప్రేమించిన శిష్యుడు. అంటే యేసుక్రీస్తు వారి మనసు ఎలా ఉంటుందో యోహాను గారి మనసు కూడా తల్లి పట్ల అలాగే ఉంటుంది. ఇక రెండవ కారణం ఏంటి అంటే, ఈ యోహాను గారు మరియమ్మ గారి చెల్లెలైన సలోమి గారి కుమారుడు. అర్థమైందా? జబదయి సలోమీలు భార్యాభర్తలు. వీరిద్దరికి పుట్టిన పిల్లలే యాకోబు, యోహాను గారులు. ఈ సలోమి గారు ఎవరు అంటే మరియమ్మ గారికి చెల్లెలు. అంటే ఒక వరుస యోహాను గారు యేసుక్రీస్తు వారికి తమ్ముడి వరుస. ఒకవైపు బంధువు, ఒకవైపు ప్రేమించిన శిష్యుడు, ఒకవైపు అన్నీ ఎరిగినవాడు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అలాగే ఇదిగో నీ తల్లి అని యోహాను గారితో చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన 3వ మాట నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పాపంలోనే ఉండి నశించిపోతున్న వారిని రక్షించటానికి ఏ విధమైన మాటలు అవసరమో ఆ మాటలతో మనం వారిని మార్చాలి. 2వది, పాపిని చూసి పాపి అనకుండా వారిలో కూడా ఒక గొప్పదనాన్ని చూసి వారిని మార్చడానికి వీలుగా మనం ప్రయత్నం చేయాలి. ఇక 2, ఏదైనా సందర్భంలో కఠినంగా మాట్లాడినట్లు అనిపించినంత మాత్రాన అందులో దురుద్దేశం ఉన్నట్లు మనం తీసుకోకూడదు. ఆ మాట మన మార్పు కొరకే అనే విషయాన్ని మనము ఆలోచించాలి. ఇక 3, మనం మన జీవితంలో మన తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకు చేతనైనంత వరకు మనం చేయగలిగినంత, ముఖ్యంగా వృద్ధాప్యములో అసలే
విడిచిపెట్టక వారిని ఆనందపరిచేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటారు, ఆశీర్వదిస్తారు, ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ మాట ఒకనాడు యేసుక్రీస్తు వారు పలికారేమో, అందుకే ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నామేమో. నేర్చుకున్న మాటల ప్రకారం ఏవి లోపంగా ఉన్నాయో అవి సరిచేసుకుందాం, ఏవి బాగున్నాయో వాటిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.